గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. అమ్మ బాబోయ్, కడుపు నొప్పి బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. అమ్మోయ్ బాబోయ్, నొప్పి బాబోయ్, డాక్టర్ని పిలవే. ఇతనికి ఏమిటి ప్రాబ్లం? సివియర్ అపెండిక్స్. ఇంకో గంటలో ఆపరేషన్ చేయబోతున్నారు. ఎవరు ఇతనికి ఆపరేషన్ చేసేది? డాక్టర్ మూర్తి. ఐ సీ. డాక్టర్ మూర్తి, ఇతనికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేసేటప్పుడు పనిలో పని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేసాయి. శ్రీ, భయపడకో, దీనివల్ల అతని పని ఏం దెబ్బతినిపోదులే. దేశాన్ని కరెక్ట్ చేయాలంటే ముందు ఇల్లు కరెక్ట్ చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్. ఈ పేషెంట్కి నిన్న పెయిన్స్ వచ్చాయి కదా, ఏమైంది? డెలివరీ అయింది, కానీ బేబీ హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయింది. బిడ్డ చనిపోయిన విషయం ఆ పేషెంట్కి తెలుసా? తెలీదు, ఇంకా మైకోలోనే ఉన్నారు. ఏడు కవల పిల్లలు పుట్టారనుకుంటాను. అవును. ఇది ఆవిడకి తెలుసా? ఇంకా చెప్పలేదు, మైకల్లోనే ఉంది. చెప్పనవసరం లేదు. నర్స్ శోభా, ఒక బిడ్డని పక్క రూమ్ లో షిఫ్ట్ చేసేయ్. శ్రీ, దిస్ ఇస్ నాన్సెన్స్. ఐ నో దిస్ ఈస్ నాన్ సెన్స్. నీ ఇంట్లో నీ అధికారం చెలాయించుకో. ఇక్కడ నేనే ఎండి, నేను సీనియర్. నా డెసిషనే ఫైనల్ డెసిషన్. డాక్టర్ ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఓ రిక్షావాడి ఇద్దరు బిడ్డల్ని పెంచడానికి ఎంత కష్టపడాలి. ఒకటి గాలికి తిరిగినా ఒక బిడ్డనైనా బాగుపడని. షిఫ్ట్. డాక్టర్, మీ ట్రీట్మెంట్ చాలా విచిత్రంగా ఉంది. నేను ఫాలో చేయలేకపోతున్నాను. దట్ ఈజ్ డాక్టర్ శ్రీ. ఆపరేషన్ సక్సెస్ కావాలి. పేషెంట్ ఈజ్ ఆల్సో షుడ్ బి ఆల్ రైట్. అదే మన పాలసీ. అది బీచ్ లో కొట్టుకొచ్చింది. నాన్న వాళ్ళు ఎవరు లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చామన్నారు. అదే ఇది. ఇదే డాక్టర్ చెప్పండి, డాక్టర్ చెప్పండి, నేనెవరు, నా పేరేంటి చెప్పండి డాక్టర్, చెప్పండి. నీ రూమ్ నెంబర్ ఎంత? 19. మరి ఇక్కడేంటి బైస్కోప్ చూస్తున్నావా? అవుట్. ప్లీజ్ డాక్టర్, నాకేదో ఒకటి ఇచ్చి చంపేయండి. ప్లీజ్ కొంచెంసేపు ప్రశాంతంగా ఉండమ్మా. నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను? నా గురించి నాకేమీ జ్ఞాపకం లేదంటే ఇక మీద నేను ఎలా ప్రాణాలతో ఉండగలను? ఇలా చూడమ్మా, నువ్వు అమ్నీషియా పేషెంట్వి. అందువల్ల నువ్వు గతమంతా మర్చిపోయావు. అతి తొందరలోనే మళ్ళీ నీకు అన్ని జ్ఞాపకం వస్తాయి. నాకు కదా గతం జ్ఞాపకం రావటం లేదు, కానీ నన్ను ఎవరు వెతుకుంటూ రాలేదే, ఎందుకని? వద్దు, ఈ అయోమయంతో బ్రతకడం నాకు ఇష్టం లేదు. నన్ను చంపేయండి డాక్టర్, ప్లీజ్ నన్ను చంపేయండి డాక్టర్, ప్లీజ్ ఐ బెగ్ యూ, నన్ను చంపేయండి. ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోయేలా ఉంది డాక్టర్. ఈ విధంగా ప్రతి నిమిషం చిత్రవద అనుభవించే కంటే నేను చచ్చిపోవడం ఎంతో మంచిది డాక్టర్. డాక్టర్ నన్ను చంపేయండి, చంపేయండి డాక్టర్. నా పేరేంటి? నా పేరేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి, రేపు ఒక్కరోజు లీవ్ కావాలా? కాదు, ఆ అమ్మాయిని మీరు చంపకుండా వదిలిపెట్టరా? చెప్పవయ్యా. నాకు 20 ఏళ్ల సర్వీసు. నువ్వు ఇప్పుడే కొత్తగా పాస్ అయ్యి వచ్చావు. ఏమిటా నా ట్రీట్మెంట్లో లోటు? అదేం కాదు డాక్టర్, ఆ అమ్మాయి ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈ రోజుకి 20 రోజులైంది. ప్రతిసారి కళ్ళు తెచ్చినప్పుడంతా ఆవిడని కంట్రోల్ చేయడానికి మీరు కంటిన్యూస్గా ఇంజెక్షన్ ఇస్తున్నారు. అందువల్ల ఆవిడకి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి డెఫినెట్ గా ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్టే. ఆ అమ్మాయికి ఎమ్నీషియా కదా, గతం ఏమీ గుర్తులేదు. ప్రతిసారి కళ్ళు తెరుస్తూనే తనెవరో తెలుసుకోవడానికి ఓవర్ స్ట్రెయిన్ చేసి థింక్ చేస్తోంది. అప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. అప్పుడు కూడా మనిషి ఒకటే కదా. కరెక్ట్ డాక్టర్, మీరు చెప్పినట్లు ఇంజెక్షన్ ఇవ్వలేదు, ఖచ్చితంగా బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. ఇంజెక్షన్ ఇస్తే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏయ్, ఎవడికి వాడు అది వస్తుంది ఇది వస్తుందని చెప్తున్నారే. ఏది రాకుండా ఉండేందుకు ఏదైనా ఐడియా ఉందా? ఉంది, అది నేను చెప్తాను. ఎవరైనా నువ్వు బయటికి పో. సార్ ఆయన సైకియాట్రిస్ట్ సార్. సైకియాట్రిస్టా? ఏ హాస్పిటల్లో? మన హాస్పిటల్లోనే సార్. ఉదయం మీ వైఫ్ చేర్చారు. హోమ్ మినిస్టరా? సారీ సార్, రండి. ఏం లేదు, సైకియాట్రిస్ట్ అంటే ఒక స్టైల్లో ఉంటారు అనుకున్నాను. మీరు పీచు మిఠాయి అమ్మే వాళ్ళ వచ్చినందువల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అపియరెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ పెర్ఫార్మెన్స్. అది సరే, లెట్ us కమ్ టు ది ట్రాక్. ఇప్పుడు మీకేం చేయాలి? ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇవ్వకుండానే కామ్ డౌన్ చేయాలి. అదే కదా మీ ప్రాబ్లం? ఎస్ డాక్టర్. ఐ హావ్ గాట్ ఎ సింపుల్ రూట్, కానీ అందులో రిస్క్ ఉంది. రిస్క్ తీసుకోవడం అంటే నాకు భలే ఇష్టం. మీరు నా రూట్లోకి వచ్చి చెప్పండి. ఆ అమ్మాయికి దగ్గర వాళ్ళని చెప్పి ఎవరినైనా అమ్మాయి ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాలి. సారీ, ఆ అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ కాగానే
ఆ అమ్మాయి ఫోటో టీవీకి ఇచ్చి ప్రకటన చేయించాను. కానీ ఇంతవరకు ఆ పిల్లకి సంబంధించిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు రాలేదు. పర్వాలేదు, ఆ అమ్మాయి గతం అంతా మర్చిపోయింది కదా. మనమే ఒక వ్యక్తిని సెటప్ చేద్దాం, ఆవిడ ముందుకు తీసుకెళ్లి నిలబెడదాం. ఈయనే మీ రిలేషన్ అని చెప్దాం. అప్పుడు ఆమె నమ్మి తీరాలి కదా. కరెక్ట్, వెరీ గుడ్ ఐడియా. ఏయ్, నీ రూమ్ నెంబర్ 19 కదా, నిన్నెవరు ఇక్కడికి రమ్మంది? నేను ఈ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యాను. గెట్ అవుట్ ఐసే. ఓకే, బట్ వెరీ గుడ్ ఐడియా. ఐడియా. అయ్యో డాక్టర్, ఏమిటిది? ఏది? నేనెవరు? ఎవరైనా చెప్పండి, నేనెవరు? నా పేరేంటి? చెప్పండి డాక్టర్. సైలెన్స్, సైలెన్స్. చూడమ్మా, నీ ప్రాబ్లం సాల్వ్డ్. నువ్వెవరో ఏమిటో అన్ని వివరాలు తెలిసిపోయాయి. ఏ విధంగా అంటే కాసేపటికి ముందు నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ హస్బెండ్ ఇక్కడికి వచ్చారు. హస్బెండా? అవునమ్మా, నీ భర్తే వచ్చాడు. లేదు, నాకు పెళ్ళైనట్టుగా జ్ఞాపకమే లేదు. అమ్మా, నీకు పేరే జ్ఞాపకం లేదే, అప్పుడు పెళ్లి జరిగింది మాత్రం ఎలా జ్ఞాపకం ఉంటుంది? అది జరిగింది తల్లి. ఈ అమ్మాయితో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాల్సి ఉంది. ఇవిడ హస్బెండ్ నాతో చాలా విషయాలు చెప్పారు. అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు ముందు బయటికి వెళ్ళు. మ్యాన్ అవుట్. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఒక ముఖ్యమైన మందు కొనడానికి బయటికి వెళ్ళారు. కానీ 5 గంటలకల్లా వచ్చేస్తారు. ఇంతకాలం నన్ను ఎందుకు ఆయన చూడడానికి రాలేదు? అది పెళ్ళం కనిపించకపోగానే సరే ఎవరితోనూ లేచిపోయి ఉంటుందనుకుని వెక్స్ అయ్యి 10 రోజులు ఇంట్లోనే పడుకున్నారట. ఆ తర్వాత చాచా, నా భార్య పతివ్రత కదా అనే నమ్మకంతో దానికి ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుందని ఊరూరా ఆస్పత్రి గాలించి చివరికి ఈ రోజే ఇక్కడున్నట్టు కనిపెట్టారట. నాకంత అయోమయంగా ఉంది. ఏ అయోమయమూ లేదు గౌరమ్మ. గౌరీయా? అవునమ్మా, కాసేపటికి ముందు నీ హస్బెండ్ వచ్చి గౌరీ గౌరీ నీకా ఇటువంటి పరిస్థితి వచ్చింది అని వెక్కి ఏడ్చినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అమ్మా? రేమూర్తి, ఇలా రారా. ఈవిడ హస్బెండ్ వెక్కి ఏడ్చినప్పుడు ఎంత బాధపడ్డాను రా, చెప్పరా? అవునవునవునవునవును. నోరు తెరవనే తెరవడు, తెరిస్తే మూసుకోడు. ఇదిగో చూడమ్మా, నీ హస్బెండ్ నువ్వు హాస్పిటల్ బట్టలు వేసుకోవడం చూసి నా గౌరికి ఇదేం బాగా లేదు అని చెప్పి నీకోసం కొత్త చీరలు కొనుక్కొచ్చారమ్మా. ఇదిగో అమ్మా. ఆ అమ్మాయి స్నానం చేసి బట్టలు మార్చుకుని రెడీ అయిన తర్వాత ఆ అమ్మాయికే తెలియకుండా వద్దు డాక్టర్, పాపం. ముద్ద, ఆ అమ్మాయిది ఈ సైజులో ఫోటో తీయించాలి అంటున్నారు. ఫోటో కరెక్టా? నేను వదిలిపెట్టను, ఫాలో చేస్తూనే ఉంటాను. ఎందుకు అని కారణం అడగండి. ఒక ఎమ్నీషియా పేషెంట్కి పాత జ్ఞాపకాలు తిరిగి రావడానికి ఎంత % ఛాన్స్ ఉంది? 50% ఉంది. రాకుండా కూడా పోవచ్చు. కరెక్ట్. ఎంతవరకు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఎవరూ రాలేదు. ఒకవేళ ఆ అమ్మాయికి పాత జ్ఞాపకమే రాలేదు అనుకో, ఆ అమ్మాయి లైఫ్ వేస్ట్ అవ్వదు. కరెక్ట్ డాక్టర్. కానీ 5 గంటలకు అమ్మాయి నా హస్బెండ్ ఏడని అడిగితే ఎవరిని చూపిస్తారు? ఒక ఆపద్బంధువుడు ఉన్నాడు. అమ్మకు దండం పెట్టమ్మా. ఇందా.
స్టాప్ స్టాప్. మిమ్మల్ని కలుసుకోవాలనే వస్తున్నా. డాక్టర్ మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. సార్ ప్రెస్లో చాలా పని ఉంది, నేను సాయంకాలం వస్తానని చెప్పండి. డాక్టర్ ఏదో అర్జెంటుగా మాట్లాడట, పిలుచురమ్మన్నారు. సార్ నేను కూడా 5-6 శుభలేఖలు వచ్చి వేయాలండి, కానీ తప్పకుండా వస్తానని చెప్పండి. అవును, ఎందుకు రమ్మన్నారు మీకేమైనా తెలుసా? ఆ అమ్నీషియా పేషెంట్ విషయంగా డాక్టర్ పర్సనల్గా మాట్లాడాలట. ప్లీజ్ డాక్టర్, దయచేసి నన్ను క్షమించండి. ఎట్టి పరిస్థితులు నేను ఒప్పుకోను. ఆ మాట అంత నిర్దాక్షిణ్యంగా చెప్పక ప్రెస్. నేను మొగుడు వస్తాడని పొరపాటును చెప్పానే, ఇప్పుడు 5 గంటల్లోగా చూపించి తీరాలి. కానీ చౌడు సన్యాసి నేను దొరికాను సార్. అంత మనకండి. ఇదివరకే మీ దగ్గర ఓ చంటి బిడ్డ రెడీగా ఉంది, అంతేకాక భార్య కూడా లేదు. సరే. అందువల్ల మీరైతే ఒక సెటప్ లో ఉంటారని డాక్టర్ గారి ఐడియా. ఓయ్ పోవాయా, సెటప్ కెటప్ అంటూ. లోకల్లో 1000 రకాలు ఉన్నాయి, ఎందుకని భర్తని చెప్పారు? అన్నో తమ్ముడని చెప్పొచ్చుగా. కరెక్ట్ ప్రెస్. ఇదిగో నించున్నాడే మన మూర్తి, వీణ్ణి కూడా నా అని చెప్పొచ్చు. కానీ 3 మాసాలకు ముందు ఒక అమ్మాయిని అన్న దగ్గర పని నేర్చుకోమ్మా అని వీడి దగ్గరికి అసిస్టెంట్గా పంపించాను. ఇప్పుడు ఆ అమ్మాయికి 3వ మాసం. అన్న పనితనం చూపించాడు. వీడు పర్వాలేదు, అదిగో అక్కడి నుంచి ఉన్నాడే వాడు ఎప్పుడు చూడు ఒక స్టాఫ్ వెనకాల అక్క 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 అని చూస్తున్నాడు. చివరికి ఒక రోజు కిటికీలోంచి చూస్తే "బ్రర్" అది చెప్పుకోవాలంటేనే సిగ్గుచేటు. అందువల్ల అన్న తమ్ముడు అని చెప్పుకోవడం గొప్ప కాదు, ఆ విధంగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు భర్తని చెప్తే ఏ విధంగా నడుచుకుంటావో నాకు తెలుసు కదా. ఆగండి ఆగండి, ఈ కాకా పట్టే పనులు ఆపండి, వేరే వాడిని చూసుకోండి. సార్ టైం 4:50 సార్. వెయిట్ వెయిట్, ఎవయో యు ఆర్ ఏ సెల్ఫిష్ ఫెలో. నీలాంటి స్వార్థపరుని నేను ఎక్కడా చూడలేదు. నేను స్వార్థపరున్నా. మరి ఇంకేంటి మ్యాన్, ఆ పిల్లని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చింది ఎవరు? చెప్పు మ్యాన్, డాక్టర్ అడుగుతున్నారు కదా. సార్ ఆ అమ్మాయి బీచ్ దగ్గర దెబ్బ తగిలి పడి ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రాణంతో ఉంది. అయ్యో పాపం అని చెప్పి తీసుకొచ్చాను. తీసుకెళ్లి పక్క హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చుగా. ఏ 9 కిలోమీటర్లు దాటి నా హాస్పిటల్కి తీసుకొచ్చావు? చెప్పు, ఎందుకని పర్టికులర్ గా ఈ హాస్పిటల్లో చేర్చావు? వేరే ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి అడుగుతారు. ఆ, తర్వాత ఆ అమ్మాయికి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నన్ను సంతకం పెట్టమంటారు. ఒకవేళ ఆపరేషన్ ఏదైనా అయిందంటే తర్వాత నన్ను బడుగు జైల్లో దోస్తారు. ఏం మ్యాన్, అనాకాని కొరగని ప్రెస్ పెట్టుకున్న వాడివి నువ్వే ఇరుక్కోకూడని ముందు జాగ్రత్తతో నా దగ్గర తీసుకొచ్చి వదిలించుకున్నావు. నేను నీకోసమని రిస్క్ తీసుకుని ఆ అమ్మాయికి సంబంధించిన మనుషులు ఎవరి చేత సంతకాలు పెట్టించకుండా చట్ట విరుద్ధంగా మేజర్ ఆపరేషన్ చేశాను. ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఉంటే నన్ను బట్టి లోపల దోసేవాళ్ళు కదా. డాక్టర్ లోపల తెస్తే హాస్పిటల్ మూసి సీల్ చేస్తారు. ఆయన నమ్ముకుని 300 ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ వీధి పాలు అవుతారు. నీ ఒక్కడి వల్ల మాకు ఎన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. ఒక చిన్న సహాయం కూడా చెయ్యను అంటే ఏమిటి అర్థం మ్యాన్? మనిషి అయి పుట్టాక మనసాక్షి ఉండా? అది లేనివాడు మనిషికయ్యా. ఎవడైనా నువ్వు పోతే బాగుపడు. మనకేంటి అనుకుంటున్నావా? నువ్వు బాగుపడడం చాలా నువ్వు కష్టం. బాగుపడడం కష్టమయ్యా. అంత ఇక్కడ మేమేం డబ్బులు ధర్మాసుపత్రి కనీసం నేర్పిస్తున్నాం అనుకుంటున్నావా? నువ్వు లేదయ్యా. లేకపోతే చవటలు అనుకుంటున్నావా? మా మాట నేను ఇప్పుడు కాస్త పోలీసులు వెనక్కి పట్టించి రా. లోపలికి తోసేస్తున్నావు ఏమనుకుంటున్నావా? గౌరమ్మ, గోపాల్ వచ్చాడమ్మా. గోపాల్ గోపాల్ లేదు, ఇంతకు ముందు ఈయన చూసినట్టుగా నాకు గుర్తు రావటం లేదు. నీ నోట్లో చక్కెర వెయ్యాలయ్యా. గౌరీ, కాసేపటికి ముందు ఇతను ఏం డాక్టర్ నా గౌరికి గతమేది జ్ఞాపకం లేదు అని అన్నారే. ఒకవేళ ఇప్పుడు నన్ను చూడగానే నువ్వెవరు, నిన్నెప్పుడు నేను చూడలేదే అని అంటే నా నెత్తిన పిడుగుపడినట్లు అవుతుంది అని ఏడ్చాడు. అదే విధంగా నువ్వు అడిగావు. కానీ నువ్వే తన గౌరీవి అని ఈయన స్పష్టంగా చెబుతున్నాడు. లేదు డాక్టర్, ఆయన చూపులు చూడండి, ఒక మాదిరిగా సందేహపడేలా ఉన్నాయి కదా. అది దొంగ కోడి పెట్టే మొహమేలే. అదే నేను ఉదయాన్ని అడిగా, ఏమయ్యా నీ మటుకు నువ్వు వచ్చి నీ గౌరీ అంటున్నావు, నీలాగే ఇంకో 2 వచ్చి నా గాయత్రి నా సావిత్రి అంటే నేను నిన్ను ఎవరితో పంపించాలో చెప్పమ్మా. అందుకే కరెక్ట్ గా నీ గౌరీ అని చెప్పడానికి ఆధారపూర్వకంగా ఏదైనా ఉంటే చెప్పు అని వకీలు మాదిరి క్రాస్ క్వశ్చన్ వేశా. అందుకు ఆ పార్టీ, డాక్టర్, ఒక భర్త తన భార్య రహస్యాలు ఏ కారణంగానూ బయటకి చెప్పకూడదు, కానీ నా గౌరీ కోసమని నేను మీతో చెబుతున్నాను. నా గౌరికి ఇక్కడ కుడి తొడ మీద చిన్న మచ్చ. ఏ మచ్చన్నా మ్యాన్? పుట్టుమచ్చ ఉందని చెప్పాడమ్మా. నువ్వు రూమ్లోకి వెళ్ళి ఆ మచ్చ విషయం ఏమిటో సరిగ్గా చూడు. అది ఏమాత్రం తప్పు అని తేలిందో ఈ గాడి మీద కేసు వేసి జైల్లో తోయించి చిప్పకూడు తినిపిస్తానో లేదో చూడు. నువ్వు వెళ్ళి చూడమ్మా, వెళ్ళు వెళ్ళు.
అమ్మాయిది యాక్సిడెంట్ కేసు కదా, ఒళ్ళంతా చెక్ చేసినప్పుడు మొత్తం చూశాను, కరెక్ట్ గా యూజ్ చేశాను. పాపం అమ్మాయిని మోసం చేస్తున్నాం సార్. కరెక్ట్. నేను కూడా అదే పాపం అనే ఫీలింగ్ తోనే ఒక విచిత్రమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ముగింపు సక్సెస్ఫుల్ గానే ఉంటుంది రా. ఏమమ్మా, మచ్చ ఏం లేదుగా? అతనికి చెప్పకూడదు తెలిపిద్దామా? వద్దు, ఆయన చెప్పింది కరెక్టే. అలాగా, చాలా సంతోషం తల్లి. కంగ్రాట్స్ రామన్. నువ్వు ఇప్పుడే ఈయనతో ఇంటికి వెళ్ళి జాలీగా సంతోషంగా ఉండాలి. వెళ్ళమ్మా, పో 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 పో. ఉహుం. నిన్ను వదలను, ఆఖరి వరకు ఫాలో చేస్తూనే ఉంటాను. పోరా నీ- ఈ ఇల్లు గాని, ఈ ఇంట్లో ఉన్న వస్తువులు గాని నాకేమీ చూసినట్టుగా జ్ఞాపకం లేదు. అవును, ఈ ఫోటో మనం ఎప్పుడు తీయించుకున్నావు? నాకే తెలీదు. ఏమిటి, నీకే తెలీదా? అది తెలీదంటే మర్చిపోయాను అనమాట. అది సరే, ఈ ఫోటోలో నువ్వు ఇంత అందంగా నవ్వుతున్నావు కదా, నేను మాత్రం ఎందుకు దిగాలుగా ఉన్నాను? లేదే, నువ్వు నవ్వుతున్నట్టున్నావే. లేదు, నేను దిగాలుగానే ఉన్నాను. ఏమిటి కారణం? అది ఆ రోజు నువ్వు ఫోటో తీయించుకోవడానికి కొత్త చీర కావాలని అడిగావు. ఆ. నేను పాత చీర కట్టుకొని అడ్జస్ట్ చేసుకోమన్నాను. దాంతో కొంచెం అప్సెట్ అయ్యావు, అది విషయం. ఏమిటి బిడ్డ ఏడుపు? మన ఇంట్లోనా? మన ఇంట్లోనే. మనకు బెడ్ ఉందా? చెప్పు, నేను అమ్మనా? నేను అబ్బని. చూడు, యాక్సిడెంట్ లో ఏదైనా మర్చిపోవచ్చు, కానీ నేను ఒక బిడ్డకు తల్లిననే సంగతి కూడా జ్ఞాపకం లేదే. నాకేమిటో నమ్మకం లేదు. నాకు పిచ్చి పట్టేలా ఉంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే, నేనైతే బిడ్డను మర్చిపోవచ్చు, కానీ బిడ్డ నన్ను మర్చిపోడుగా. నేను ఎత్తుకున్నా కూడా ఎందుకు అడుస్తున్నాడు? అది వాడికి ఆకలిస్తుంది, కొంచెం ఉండి వస్తాను. తొందరపడకురా, ఉండు ఉండు, ఇస్తానుండ్రా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా, ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏదో చూడకూడదు చూసినట్టు అలా పారిపోతావేంటి? అదంతా ఏం లేదు. బాబుకి ఏడాది వయసు ఉంటుందా? 2 మాసాల తర్వాత. ఏడాదిన్నర వరకు పిల్లలు పాలు తాగుతారట్టుగా. కొందరు 2 ఏళ్ళ దాకా, నేను 3. మరైతే నాకెందుకు పాలు రావటం లేదు? అదే ముందే నీకు సరిగ్గా వచ్చేవి కావు, తర్వాత యాక్సిడెంట్ అయింది కదా, దాంతో అలా అయిపోయి ఉంటుంది. చాలే ఊరుకో. యాక్సిడెంట్ లో ఈ విధంగా కూడా జరుగుతుందా? నీ కేసే విచిత్రమైన కేసు, అందులో ఏమైనా జరగచ్చు. ఇలా చూడు, ఇన్నాళ్ళు బాబుకు బుడ్డి పాలిచ్చి అలవాటు చేశాను. అంతేకాకుండా 2-3 పళ్ళు వస్తున్నట్టున్నాయి. అనవసరంగా రిస్క్ వద్దు, కొద్దిగా ఈ బుడ్డి పాలు. భగవంతుడా, ఏంటి చీర నగలు ఇలా పడేసింది?
సరే, ఈ టైంలో ఇవన్నీ అడిగితే ఏ గొడవలైనా రావచ్చు. తను బాత్రూమ్ నుంచి వచ్చేలోగా నేను ముసుగు తినడం బెటర్. వెల్ డన్ గోపాల్. బాత్రూంలో Now only I came to know what feelings and affections you have on me. Hats off to you, Gopal. నువ్వేదో తిడుతున్నావని అర్థమైంది, కానీ ఏం తిడుతున్నావో తెలియట్లా. నీకు అర్థం కాలేదు? డాక్టర్ నీ గురించి క్లియర్ గా చెప్పాడు. డాక్టర్ ఏం చెప్పారు? పెళ్ళాం కనిపించకుండా పోగానే ఏ మొగుడైనా ఏమైందో ఏమిటోనని షాక్ తింటాడు. కానీ నేను కనిపించకుండా పోగానే నేనెవరితోనూ లేచిపోయాను అనుకున్నావటగా. అయ్యో భగవంతుడా! సిల్లీ. కాదు, డాక్టర్ తప్పుగా. ఐ నో. డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. ఏం మాట్లాడితే ఏం గొడవ దేవుడా? ఐ థింక్ నువ్వు నన్ను బానిసగా ట్రీట్ చేసేవాడు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడున్న చీరలో ఒక్క చీరన నా టేస్ట్కి సరితూగేలా ఉందా? నగలు అన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్, ఏవి నాకు తృప్తిగా లేవు. ఇవన్నీ నాకు బలవంతంగా ఇచ్చి ఇవే కట్టుకో ఇవే వేసుకొని నన్ను ఫోర్స్ చేసి ఉంటావు. అది నాకు ఇష్టం లేక నేను సూసైడ్ చేసుకోబోయి ఈ విధంగా అర్ధంతరంగా వచ్చి నుంచున్నాను. నువ్వు అనుకునేలా ఏమీ జరగలేదు, ప్లీజ్. ఏమిటేమీ లేదు. ఇదేమిటి ఇప్పుడు ఎందుకని ఒంటరిగా బెడ్ వేసుకున్నావు? Come on, speak out, Gopal. There is our bedroom, there is our bed, there is our kid. I am your wife. Why are there stupid things then? Huh? Gopal, you are guilty. ఇక్కడ నీకేదో ఉంది. నాకేం లేదు. మరి ఎందుకు ఒంటరిగా పక్కేసుకున్నావు? డాక్టర్ కొన్నాళ్ళ దాకా నీకు దూరంగా పడుకోమని చెప్పారు. డోంట్ బ్లఫ్ టు మీ. నిజం నీ మీదొట్టు. నన్ను పర్సనల్ గా పిలిచి ఆ మాట చెప్పారు. మన మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నిజంగానే మన ఇద్దరు అన్యోన్యంగా కలిసి కాపురం చేసేవాళ్ళమా? నాకు ఇప్పుడు గతం తెలియాలి, చెప్పు. పాత విషయాలన్నీ నీకు జ్ఞాపకం వచ్చే వరకు ఏదేదో మాట్లాడి నేను టెన్షన్ పెట్టదని డాక్టర్ చెప్పారు. నో, మన ప్రీవియస్ లైఫ్ గురించి చెప్పే వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను. మాట ప్లీజ్. నువ్వు అసలే పేషెంట్వి. మనసులో ఉంటే నీకు మళ్ళీ ఏదైనా అవుతుందో వచ్చి పడుకో. నో గోపాల్, మన దాంపత్య జీవితం ఎలా సాగిందో ఏమిటో చెప్పు. ఆ తెలియకుండా నేను లోపలికి రాను. వెంట ఊరేగేనంట ఓ చిలక, ఆశలలో నా బాసలు చేసి పాడేనట. తెలుసాను రాగం చిలికే తీయని రాగం, నాది నిది నిది నాది. ఊరింక వెంట ఊరేగేనంట చిలక, ఆశలలో నా బాసలు చేసి పాడేనట. పాలవంటి నీ మనసే నాకు వేయి కానుకలే, మాటి రాని కోరికలే చేసేనంట వేడుకలే. నీలో విరిసే అందం వేసే నాకే బంధం, పండగ చేసే పరువరాగం. నువ్వే నాకు ప్రాణం, మనదో కొత్త లోకం, వెన్నెల రాగం నాకే సొంతం. నింగి ఏది నేల ఏది రేయేది పగలేది తెలియలేదే, నేనే నీ
వెంట ఊరేగేనంట ఓ చిలక ఆశలలోన బాసలు చేసి పాడేనట కళ్ళల్లోని నీ జాడ నన్ను వీడిపోలేది తీయనైన ఊసులన్నీ గుండె దాటిపోలేది మనసే ఊగులాడే మమతే ఆడి పాడే ఊహలు కోటి పండేనులే మారే వేళల్లోన పలికే ఆశల్లోన గతమే నాలో నిండేనులే మన బంధం అది నిత్యం నువ్వు లేక ఇక నాకు జగమే లేది నేనే నీవే నీవే నేనే ఊరింక వెంట ఊరేగేనంట ఓ చిలక ఆశలలోన బాసలు చేసి పాడేనట తెలుసా అనురాగం చిలికే తీయని రాగం నాది నీది నాది గోరింక వింట ఊరేగేనంట ఓ చిలక ఆశలలో నా బాసలు చేసి పాడేనట గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేచేసావా? ఇలా చూడు, ఉదయం టిఫిన్ ఇడ్లీ రెడీ, పూరి రెడీ, మధ్యాహ్నం భోజనం రెడీ. నేను కాఫీ ఇస్తాను, కాఫీ తాగి స్నానం చేసి వచ్చేసేయి. ఆ తర్వాత టిఫిన్ చేద్దాం. అవును, ఇదంతా నేను చేసే పని కదా, నువ్వెందుకు చేస్తున్నావు? ఆహా, డాక్టర్ 3 మాసాల వరకు నీకు చిన్న కష్టం కూడా కలిగించకూడదని చెప్పారు. అందుకే ఇదంతా నేనే చేశాను. తీసుకో. నీ మంచి మనసును అర్థం చేసుకోకుండా రాత్రి ఏదేదో తప్పుగా మాట్లాడాను, సారీ. పర్లేదు, పోనీ. ఇందా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిదే చోటు. మరైతే మిగతా వాటికి గోపాల్, ఏమైంది? తాళి కనపడడం లేదు. కావాలంటే ఇంకోటి కొనుక్కుందాం, దానికి ఎందుకు ఇంత భయం? కాదు గోపాల్, నా మెళ్ళో ఉండే తాళి కనపడడం లేదు. నీ మెళ్ళోనా? ఈశ్వరా, ఏమిట్రా ఇది? పరీక్షల మీద పరీక్షలు. నేనేం చేయను భగవంతుడా, ఏం చేయను? టెన్షన్ పడద్దు, యాక్సిడెంట్ లో ఎక్కడైనా మిస్ అయి ఉంటుంది. కరెక్ట్, సరిపోతే పని. కాదు గోపాల్, భర్త నువ్వు ప్రాణాలతో ఉండగా భార్య నేను తాళి లేకుండా ఉండకూడదుగా. అదంతా సాధారణమైన భార్యలకు వర్తిస్తుంది. నువ్వు దైవాంశ సంభూతురాలు కదా. నోను, నేను ఇప్పుడే ఒక నూలు తాడికి పసుపు కొమ్ము కట్టి తీసుకొస్తాను. దేవుడి సమక్షంలో నా మెళ్ళో కట్టు, తర్వాత వేరే తాళి మార్చుకోవచ్చు. తెస్తాను. తాళి లేకుండా ఉండడం చాలా తప్పు. ఒరే డాక్టర్, ఇదిగో కట్టు. ఇది ఒక ఆర్డినరీ మ్యాటర్, దీనికి ఎంత టెన్షన్ పడతావేంటి? అర్థం లేకుండా మాట్లాడకండి డాక్టర్. ఆ అమ్మాయి పసుపు తాడుతో రెడీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే కట్టు అంటుంది. నేనేం చేసి తప్పించుకోవాలి చెప్పండి? కడితే మంగళమే పడేసి, కానీ నీకు అది ఇష్టం లేదు కదా. ఏంటి? ఏం లేదు, పురోహితుడితో మాట్లాడి అడ్జస్ట్ చేసుకుందా. నీకు మనసు కష్టంగా ఉన్నమాట వాస్తవమే, కానీ పంతులు ఏమన్నాడు? తాళి పోవడం అనేది అపశకునమే, అలాగని అది వెంటనే తిరిగి కట్టుకోకూడదు, ఎందుకంటే ఈ మాసం శూన్య మాసం, వచ్చే నెల కూడా మంచి తిథి లేదు అన్నాడు. నువ్వు చూస్తే ఈ రోజే ఓ పసుపుతోటి మెడలో కట్టి తీరాలని నా ఇంటికి వచ్చి ఉబలాట పడతావేంటి? చూడు గోపాల్,
శాస్త్రి గారు ఏదైనా చెప్పారంటే దాంట్లో అర్థం ఉండే ఉంటుంది. అవును, మేం చెబితే ఉండదు. ఏ స్వామి, చెప్పండి. తాళి మిస్ అయిపోయింది కదా, దానికి ఏదైనా పరిహారం ఉందా? ఈ విషయం మనం మాట్లాడుకోలేదే. అప్రాచ్యుడా, ఒక పసుపు తాడు దేవుడు ఫోటో ముందు పెట్టి మొక్కితే అన్ని సవ్యంగా అవుతాయని శాస్త్రంలో లేదు. అవును అవును అవునమ్మా అవునమ్మా అవును. సరే, తాళి కట్టడానికి మరెప్పుడు మంచి రోజు ఉంది? అదేది ఆ తర్వాత చూసుకుందాం. కాదు కాదు, ఆ పిల్లడికి ఎందుకు కూడా న్యాయమే, అది ఇప్పుడే నిర్ణయించుకుందాం. వద్దు డాక్టర్. నువ్వు మాట్లాడుకో. ఏం పంతులు, శ్రావణ మాసం 27వ తేదీ సోమవారం ఏకాదశి, సర్వమంగళం సిద్ధిస్తుందని నాకు వేరే ఏదో విషయానికి ముహూర్తం పెట్టావు కదా, ఆ రోజున తాళి కట్టొచ్చు కదా. కట్టొచ్చు కట్టొచ్చు. శ్రావణం 27 జ్ఞాపకం పెట్టుకో గౌరమ్మ. ప్రెస్, నేను రావడం ఒక విధంగా ఎంతో మంచిదైంది. డేటు ఫిక్స్ అయింది. శ్రావణ మాసం 27వ తేదీ. నువ్వు మరిచిపోయినా గౌరీ మరిచిపోదు. నాయ్, నేను మెంటల్ కేసు పేర్కొన్నాను రా. రై, త్వరగా ప్రెస్కి పోదాం, లేదంటే నీకు కూడా సిగరెట్ ఇస్తుంది. పద. కొంచెం ఉండు గోపాల్. ఎక్కడికి బయలుదేరావు? అదే మనకు ప్రెస్ ఉంది కదా, అది చూసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సరే, దానికెందుకు బాబుని తీసుకెళ్తున్నావు? అదే నీకెందుకు ఇంట్లో శ్రమని తీసుకెళ్తున్నా. ఏంటి ఎగతాళిగా ఉందా? నా బిడ్డను చూసుకోవటం నాకు శ్రమ? అది కదా. షటప్. మధ్యాహ్నం కరెక్ట్ టైంకి భోజనానికి వచ్చేస్తావు కదూ? వచ్చేస్తాలే. బాబు నీ దగ్గర ఉన్నాడు, పాలు సీసా నా దగ్గర పెట్టుకుని ఏం చేయాలి? నిన్నట్లాగా ఏ ప్రయత్నం చేయకు. ఇందా. అవును, మా అమ్మా నాన్న అంతా ఎక్కడున్నారు? చెప్పు, అమ్మా నాన్న ఎక్కడున్నారు? వెనకాల కింద నిద్రపోతున్నారు. కింద నిద్రపోతున్నారా? చెప్పేగా, తిరిగి చూడు. అక్కడ శ్మశానం కదా ఉంది. మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న పాస్పోర్ట్ తీసుకుని పరలోకి వెళ్ళి చాలా రోజులైంది. బాబు జాగ్రత్త. నేను చెప్పిన పాల బుడ్డి జ్ఞాపకం పెట్టుకో. వస్తా. ఇవిడ మోడల్స్ కలర్స్ చాలా బాగుంటాయి. నోకో చూడండి. చూడండి. ఆ డిజైన్ చూపించండి. చూడండి. కొంచెం కడిഞ്ഞോ. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. ఏంట్రా, పొద్దు నుంచి ఎవరు రాలేదా? చాలా మంది వచ్చారు. అరుగో అటు చూడండి. ఏమండి, టైం అవుతుందండి. తొందరపడకయ్యా, ఎంగలోడ ఓనర్ రాగానే ఆర్డర్ ఎడుకు. ఏరా, వాళ్ళంతా కస్టమర్స్ తో ఎంత అందంగా మాట్లాడి క్యాన్వాస్ చేస్తున్నారు. వినాయకుల నుంచున్నావే, నోరు లేదా? అరే, కేవలం నోరు పెట్టుకుని ఏం చేయమంటారు? అక్కడ ఉన్నాయన్ని లేటెస్ట్ మిషన్స్. ఇక్కడ ఎవరో ఒక తెల్లదొర వద్దని వదిలేసిన పాత మిషన్ తెచ్చి పెట్టుకున్నారు. ఏ కస్టమర్ మన దగ్గరికి వస్తాడు? చివరికి ఇద్దరు అమ్మాయిలు పనులు పెట్టుకోమంటే నా మీద నమ్మకం లేదంటారు. నా దగ్గర ఏం వాగేం లాభం రా. అక్కడ ఉన్న వాళ్ళతో సగం రేటుకి అచ్చు కొట్టిస్తామని పిలవరా. ఇంటికి పెద్దోడిని తల మీద కొట్టొద్దు. ఏమండి, ఏదైనా సరే సగం రేటు కొట్టిస్తాం, ఇక్కడికి రండి. మీరు ఊరికే కొట్టిస్తానా? మాకు వద్దయ్యా. అవసరమా ఇది? ఏ బాలకృష్ణ, ఏంటి బొండం? రోడ్లో పోయే వాళ్ళని క్యాన్వాస్ చేయి. ఇంకా ఆఫీస్ లో వాళ్ళని పిలిచావో? ఇది మటుకు ఆఫీస్ కాదేంటి? రే, నేను అక్కడికి వచ్చాను, నేను చంపుతా. రా, ఒకళ్ళం టీచుకుందాం. చాలా రోజుల నుంచి కాసుకున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎనీ ప్రాబ్లం? అదంతా ఏం లేదు. అయ్యో, నా ప్లేస్ లో అంత క్రౌడ్ ఉంది. ఇవిడి ఒక్కళ్ళు రాలేదా? మా ఆర్డర్స్ అన్ని స్ట్రైట్ గా గవర్నమెంట్ నుంచి వస్తాయి. ఊరికి ఎందుకు అబద్ధం చెప్తావు? చూడండి, మిషన్ కి అప్పుడప్పుడు పని చెప్పాలి. ఊరికే ఉంటే స్పాయిల్ అవుతుందిలే. నేను ఆర్డర్ ఇస్తాను. గోపాల్, ప్రింటింగ్ స్టార్ట్ చేయాలి. జాలేస్తుంది బాస్, స్టార్ట్ చేయండి. ఎవరు ముసుకురా. నాకంతా డైరెక్ట్ గా ఆర్డర్స్ వస్తాయి, అవి నేను చూసుకుంటాను. యాన్ డైలీ వెంటపడినా కూడా గోపాల్ నన్ను యూజ్ చేసుకోవడంలా. ఎప్పుడు మనసు మారుమో. గౌరవం గురించి చూడకండి బాస్. రాను రాను కాఫీ టీలకే కష్టమైపోతుంది. ఆవిడతో కొంచెం అడ్జస్ట్ అయిపోతే చాలు, బోల్డ్ రకాలుగా యూస్ అవుతుంది. ఊరుకోరా, ఇవన్నీ మనకు కుదరవు.
ఎవరు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను చూసి ఎవరిని అడుగుతున్నావా అమ్మా? నేనే నీ కన్న తండ్రిని. మీరు మా నాన్న? అవునమ్మా, ఒకే తండ్రిని నేనే. సారీ నాన్న, యాక్సిడెంట్ అవడం వల్ల నేను నా గతాన్ని మర్చిపోయాను. తెలుసు తెలుసు, అది తెలిసే కదమ్మా నేను పళ్ళు తీసుకొచ్చాను. సరే రండి నాన్న, వచ్చి కూర్చోండి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు కదా? అది సరేగా నాన్న, మీరు బ్రతికే ఉన్నారు, కానీ మీ అమ్మా నాన్న చచ్చిపోయారని మా వారు చెప్పారే. అమ్మ చచ్చిపోయిందని చెప్పడం న్యాయమే, కానీ నేను చచ్చిపోయానని చెప్పాడే. అదే ఎందుకలాగా? అదే కదా, అది మరి వరకట్నంలో 5 కాసుల బంగారం తగ్గింది. ఆ రోజు నుంచి ఆయనకి నా మొహం చూపించొద్దాం అన్నాడు. నేను ఆయన అంటే ఏమనుకున్నాను? రాని, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను. ఈ విషయాన్ని పెంచకూడదు. నేను ఇక్కడికి వచ్చిన విషయం మనిద్దరిలో మాత్రమే రహస్యంగా ఉండాలి. మీ ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనేకూడదు. నేను అడిగి తీరుతాను. వద్దమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు అదే చాలు. పొరపాటున ఆయనకి నేను వచ్చానన్న విషయం తెలిసిపోయింది అంటే పెద్ద రథంతం చేసేస్తాడు. ఏదో వచ్చాను, నిన్ను చూశాను, నేను వెళ్ళొస్తానమ్మా. ఉండండి నాన్న, వచ్చి ఒక ముద్ద అన్నం కూడా తినకుండా వెళ్ళిపోతున్నారే. ఈ వెండి కుజా ఇంకా ఇక్కడే ఉందా? నాన్న, ఇప్పుడు దానికి ఈ వెండి కుజాకి ఉండొచ్చా? అదే ఇప్పుడు దానికి కూడదు కూడదు కూడదు. అమ్మా, యాక్సిడెంట్ కారణమే వెండి కుజా అమ్మా. అది సాధారణమైన యాక్సిడెంటా? అది గుర్తుకొస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను. యాక్సిడెంట్ కి వెండి కూజాకి ఏంటి సంబంధం? ఏంటి? మనిషికి ఆస్తిపాస్తులే ముఖ్యం కావు. నేను ముఖ్యం అనలేదే. వరకట్న తీసుకునేవాడు మగాడే కాడు. నేను వరకట్నమే తీసుకోలేదే. అబద్ధాలు అడ్డు అన్నిటికంటే పెద్ద తప్పు. ఇలా చూడు, ఇంకా దొంగ తిరుగుడు లేకుండా సూటిగా విషయం చెప్పు. మా నాన్నగారు వచ్చారు. భగవాన్, గాడ్ ఈస్ గ్రేట్. తప్పించుకున్నా. మీ నాన్నగారు ఏం చెప్పారు? అదే చెప్పానుగా, 5 కాసులు వరకట్నం తక్కువగా ఇచ్చారని. మా నాన్నని నీ మొహమే చూపించక్కర్లేదని నువ్వు చెప్పావటగా. 5 కాసులు వరకట్నంలో తక్కువ? నువ్వంటే అభిమానాలు మర్చిపోవచ్చు, కానీ మా నాన్న ఇంకా మర్చిపోలేదు. అందుకే ఈ రోజు 2 అరటిపళ్ళు తీసుకొచ్చారు. ఒకటి నాకు, ఇంకోటి నీకు. ఏదో తప్పు జరిగింది. అమ్మ తల్లి, మీ నాన్నంటూ ఒకడు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయినంత వరకు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. అయ్యో అయ్యో అయ్యో, నా ఇంట్లో ఉన్నది ఒకే ఒక వెండి కూచ, అది ఎవడో ఎత్తుకుపోయాడే. అయ్యో అయ్యో. నోరు మూసుకో, మా నాన్న గురించి అలా తప్పుగా మాట్లాడద్దు. నోర్మై, వాడు మీ నాన్న కాడు, దొంగ. ఎవడో 2 పళ్ళు ఇచ్చాడు కదా అని వెండి కూజ తీసి వాడికి ఇచ్చేసావే. సరే, ఈ విషయం బయటికి తెలియనివ్వకు. ఎందుకంటే 2 పళ్ళు చూపిస్తే చాలు, ఈ పిల్ల ఏదైనా ఇచ్చేస్తుందని తెలిస్తే రేపు తలా ఒక బుట్ట పళ్ళతో వస్తారు. అమ్మో, నా వెండి కూజ. మనిషి పుట్టాక మానం, మర్యాద, సిగ్గు, శరం ఇందులో ఏ ఒక్కటైనా ఉండాలయ్యా. నీకు పోయి అప్పించాను చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. 1 మాసంలో తిరిగిస్తాను, ఇప్పుడు ఏడాది దాటిపోయింది. తీసుకున్నప్పుడు శ్రద్ధ, ఇచ్చేటప్పుడు ఉండకల్లా. ఇలా చూడండి, నెక్స్ట్ మంత్ నుంచి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలాగైనా ఆపోయా, నీ దగ్గర తద్దిని పెట్టేవాడు కూడా రాడు. నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. మీరు ఊరుకోండి, నాకు కూడా 3 మాసాలుగా జీతం బాకీ. నేనేమన్నా నీకు మళ్ళీ లబలబా అరుస్తున్నానా ఏంటి? రై, కొట్టానంటే పండుగలు రాలిపోతాయి. రాలగొడతావు నువ్వు. నేను చిన్నపిల్లని నీకు భయపడతాను, కానీ కత్తి భయపడదు. ఎవరు పొడిచినా తిరిగి. మీరు ఉండండి, ఊరుకున్న కొద్ది నెత్తికెక్కుతాడు. సార్, నేను ఎలాగోలా మీ అప్పు తీర్చేస్తాను. దయచేసి మీరు వెళ్ళండి. అప్పు తీరుస్తావు లేదా? ముందు పుట్టినాయాలని బయటకు పంపించు. ఏంటి ఆలోచిస్తున్నారు? వీడికి జీతం బాకీ, రేపు ఇదే మాదిరి కత్తి తీసుకుంటే ఏం చేయాలనా? భయపడొద్దండి, మీ విషయంలో అలా ఏం చేయంలే. అది కాదురా, పక్క ప్రెస్ వాళ్ళంతా తమాషా చూసే లెవెల్కి అప్పు ఇచ్చిన అతను అసహ్యంగా తిట్టాడు. ప్రెస్లో ఏ రాబడి లేదు, అందుకని ప్రెస్ మూసేద్దామని నిర్ణయించుకున్నాను రా. కరెక్ట్ బాస్. ఊరికే ఎందుకు ఈగలు తోలుకుంటూ? పక్కన అసలే కేరళ, మనం తట్టుకోలేం. అవును, తర్వాత ఏం చేయబోతున్నట్టు?
ఇంట్లో నా భార్య తాలూకు పాత నగలు ఉన్నాయి. అవన్నీ అమ్మేసి వేరే ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి నగలమ్మాలా? దానికి మన దగ్గర రెడీగా ఉన్నారు, పదండి వెంటనే అమ్మేద్దాం. వేరే ఎవరింటికైనా వచ్చామా? ఏరా హాయ్, హౌ ఇస్ ఇట్ గోపాల్? ఇల్లు ఫుల్ గా మోడర్న్ చేస్తాను. ఏంటి బాగుందా? అదిరిపోతుంది. నువ్వేం మాట్లాడవేంటి? అంతా హ్యాపీ షాకే. ఇదే గొప్ప. ఐ గాట్ లాట్ ఆఫ్ థింగ్స్. కమ్ ఆన్, ఐల్ షో యూ. గో అండ్ సీ బాస్. Come on. Look at my son sitting on the swing and enjoying it. So sweet. ఇదేమో కొత్త టేప్ రికార్డర్. తర్వాత ఇది చూడండి, ఇది బేబీ వాకర్. బాబుని ఇందులో కూర్చోబెడితే అట్లా చక్కగా తిరిగి వస్తాడు. ఆ తర్వాత మన ఇద్దరు ఈవినింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు బాబుని ఇంట్లో కూర్చోబెట్టి అలాగే తోసుకుంటూ వెళ్తే స్టైల్ గా ఉంటుంది. నా కోసం చాలా మోడర్న్ డ్రెస్సెస్ కొన్నాను. చూడు, జీన్స్, టీ షర్ట్, ఫ్రాక్. అలా చూడు, అవన్నీ బాబు కోసం కొన్నాను. నీకు కూడా చాలా కొన్నాను. ఇవి నువ్వు వేసుకుంటే ఎంత స్మార్ట్గా ఉంటావు తెలుసా? తర్వాత దీంట్లో ఒక విశేషం ఏంటో చూసావా? జీజీ జీజీ. ఏంటిది? గౌరీ గోపాల్. ఏ బుడ్డోడా, ఎలా ఉందిరా? మతి పోతుందండి. నోరు మీరా. అవును, ఇవన్నీ కొన్నావే, దీనికంతా ఎక్కడికి డబ్బు? అది చెప్పానుగా, నా నగలన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ గా ఉన్నాయని, నాకేమీ నచ్చలేదని. అందుకే అవన్నీ అమ్మేశాను. ఓకే బాస్, నేను వెళ్ళి అప్పట్లో అచ్చ ఆఫీస్ ఓపెన్ చేస్తాను. ఆర్డర్ వస్తే అచ్చు కొడదాం, లేదంటే మామూలు ఈగల్ని కొడదాం. ఏం చేస్తాం? గోపాల్, గోపాల్, ఏంటి గోపాల్ ఇది? నేను నీకు కొత్త డ్రెస్ కొనిచ్చి సరదాగా పిక్నిక్ వెళ్దామని ఇంత దూరం తీసుకొస్తే ఇక్కడికి వచ్చి దిగాలుగా ఉన్నావేంటి? ఓపెన్ చేద్దామా? నీకంటే లైఫ్ ఎంజాయ్ చేయడం తెలీదు. నేనన్నా ఎంజాయ్ చేస్తాను. హాయ్ గైస్. పార్టీలో నన్ను కూడా కలుసుకుంటారా? థ్యాంక్ యూ. చాలా రోజులైంది. థ్యాంక్. దీనికి ఇండియన్ లిక్కర్లో కిక్ ఉండదే. 4-5 టిన్స్ తాగితేనే లైట్ గా చీవ కుట్టినట్టుంటుంది. అవును, గిటార్ తెచ్చుకున్నారు, ఎవరు పాడరేంటి? మా కిట్టు రాలేదమ్మా. కిట్టునా? అదెవరు? మా ఫ్రెండ్. మా పార్టీలో వాడే పాడేవాడు, మేమంతా ఆడేవాళ్ళం. నో ప్రాబ్లం, ఐల్ సింగ్ ఫర్ యూ. నువ్వేం పాడతావులే, కన్నయ్య నల్లని కన్నయ్య అని పాడతావు. ఇదే మా కిట్టు అయితే ఏం పాడతాడో తెలుసా? అలా చూడు. బస్సు ఆర్టీసీ, లోపల కిఎంసి. ఇదే మా కిట్టు అయింటే లోపల ఉన్న పాపలకు రౌండ్ కొట్టి ఎంత అద్భుతంగా పాడేవాడో తెలుసా? అంతే కదా. ఇప్పుడు చూడండి. ఇలా చూడండి రా మన పట్టు. ఇప్పుడు నేనేరా మీ కిట్టు. ఓకే, కచేరీ స్టార్ట్ చేద్దామా? ఉండండి, ఇంకోటి వేసుకుంటాను. ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు. అరే రుక్మణి వచ్చింది, సిగ్నలే ఇచ్చింది నేటు. ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు. అరే రుక్మిణి వచ్చింది, సిగ్నలే ఇచ్చింది నేడు. అందమంతా చూడమంటా, సూపరో సూపర్. ఆడమంటా పాడమంటా, థ్రిల్లరో థ్రిల్లర్. ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు. అరే రుక్మిణి వచ్చింది, సిగ్నలే ఇచ్చింది
చూస్తే కోరి నువ్వు పాడాలంట, తబలా చూస్తే కసిగా నువ్వు దాటాలంట, సిగరెట్ చూస్తే పాప్ సాంగ్ సాగించాలంట, మైకేల్ జాక్సన్ సిరయే అది కావాలంట, సుందరి ఏ హిస్టరీ స్కూటరే తోలేనే, సెక్సులో మనసే తూలుతూ బెర్ముడాస్ వేసేనే, బ్యాక్ వీలు పంచర్ అయితే మనం గమ్ము వేసి ఎత్తుకుదామా, ఫ్రంట్ వీలు గాలిపోతే మనం పంపుతో కొడదామా, పోజులే ముందంట కన్నులే వెనకంట, ఈ జోర్రే ఈ బస్సులే ఆర్టీసీ లోపల QMC చోటు, అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు, అందమంతా చూడమంట, సూపరు సూపర్ ఆడమంట పాడమంట, థ్రిల్లరు థ్రిల్లర్, ఈ బస్సులే ఆర్టీసీ లోపల QMC చూడు, అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు, టగుటగు టగుటగట టగుటగట స్నానం గదిలోన సారిపోయింది, టగుటగు టగుటగట టగుటగట అల్లరి కన్నె పిల్లకు ఇరుకు పట్టింది, టగుటగు టగుటగట కులుకులు కలగలుపు టగుటగు టగుటగట పలికిన ఒక పిలుపు, నడు ఇరుగుపోయింది ఇంకో ఇరుగు పట్టింది, వనజ వస్తే నువ్వే ఒక ఆరో వయ్యి, వన్నెలు చూసి చలగా ఆగాలం వెయ్యి, గిరిజ వస్తే కన్నా నువ్వు కిడ్నాప్ చెయ్యి, వాళ్ళన్నే వస్తే వాణ్ణి నాకౌ చెయ్యి, మార్చిలో ఫీలైపోయిన సెప్టెంబర్ ఉందిలే, లవ్వులో ఫెయిలైపోయిన దేవదాస్ నీవులే, నీ చొట్టున మందు కొట్టి ఈ పాట ఒకటి పాడదామా, పాట ఒకటి కావాలని ఇళయ రాజాన్ని అడుగుదామా, ఏందిరా కాలేజీ బోరు కొట్టిపోయింది, Be happy. ఈ బస్సులే ఆర్టీసీ లోపల QMC చూడు, అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు, అందమంతా చూడమంట, సూపరు సూపర్ ఆడమంట పాడమంట, థ్రిల్లరు థ్రిల్లర్, ఈ బస్సులే ఆర్టీసీ లోపల QMC చూడు, అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు నేడు నేడు. ఏ మ్యాన్, నేనేమైనా నోట్లో చూడుతున్నాను అనుకున్నావా? ఇదివరకే ఆ పిల్ల ఎవరు ఏమిటి అని కనిపెట్టడానికి టీవీలోను పేపర్లోను ప్రకటనలు ఇచ్చాను, 50,000 రూపాయలు అయింది. హాస్పిటల్ ఖర్చు వేరే 50,000. పోతే పోయింది, ఇదంతా నేను అడగకుండా వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి ఆ పిల్ల ఫోటో టీవీలోను పేపర్లోను ప్రకటన ఇవ్వాలంటే ఏమిటి అర్థం మ్యాన్? డాక్టర్, ఇంట్లో ఉన్న నగా నట్రా పోయి ఇలా చూడండి, జీజీ అని బనీన్స్ డ్రాయర్స్ ప్యాంట్స్ మిగిలాయి. ఈ ప్రెస్ గార్డ్కి ఇవన్నీ అవసరమా? నా నగలన్నీ పోయినందుకు నాకు బాధలేదు డాక్టర్. ప్రతిరోజు ఆ అమ్మాయి వల్ల నేను పడే వస్తుందే. ప్లీజ్ డాక్టర్, ఇంకా ఒకే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసేలాగా ఆ అమ్మాయి ఫోటోని టీవీలోనో లేక పేపర్స్లోనో ప్రకటన ఇవ్వండి. నో, ఇక మీదట ఆ అమ్మాయి కోసం నయా పైసా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేను. నువ్వే ఆ అమ్మాయిని తీసుకొచ్చావు, ఆవిని నీకే తిరిగి అప్పగించేశాను. ఇక మీద నీ ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం. పర్వాలేదు డాక్టర్, మీరు ఖర్చు చేయకపోతే ఏంటి, నేను నా బ్రెయిన్ యూజ్ చేసి ఆ పిల్ల ఎవరనేది కనిపెడతాను. ఉండు 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 ఉండు, ఉండు. ఏమిటి బ్రెయిన్ యూజ్ చేస్తావు? ఇప్పుడు నేను తిన్నగా F1 పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి, ఇన్స్పెక్టర్ సార్, ఈ అమ్మాయి నా ఇంట్లోనే ఉంది, ఈవిడికి అమ్నీషియా, గతం అంతా మర్చిపోయింది, అసలు ఈవిడ ఎవరైంది ఎలాగైనా కనిపెట్టండి అని బతిమాలితే వాళ్ళే కనిపెడతారు. ఓకే? తొందరపడక మ్యాన్. నో, సముద్రం పొంగింది, దాన్ని ఏ శక్తి ఎప్పటికీ ఆపలేదు, ఇక కట్టలు తెచ్చుకుంటుంది. హలో, F1 పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చిట్టబాయ్ స్పీకింగ్. ఏం చిట్టబ్బాయ్, నొప్పి గిప్పి ఇప్పుడు ఏం లేవు కదా? డాక్టర్ శ్రీ మాట్లాడుతున్నా. డాక్టర్ ఇప్పుడు బాధ గీధ డాక్టర్ మామూలుగా హాయిగా ఫ్రీగా ఉంది. ఇక మీదట వెధవేషాలు ఏకయ్యా, వయసు 45 పైన పడింది కదా, ఒళ్ళు దగ్గరుంచుకుని నడుచుకో. డాక్టర్ మా ఆవిడ 10-15 రోజులు ఊరెళ్ళింది.
బాగా గ్యాప్ వచ్చిందని వెళ్ళాను. అది ఇంత ట్రబుల్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి డాక్టర్. ఏం లేదు, మన హాస్పిటల్లో ఒక పేషెంట్ పూర్తిగా నయమయ్యేలోగా అర్ధంతరంగా బయటకు వచ్చేసాడు. అతను ఒక ప్రెస్ ఓనరు, పేరు గోపాలకృష్ణ. ఓకే, గోపాలకృష్ణ. అతనికి ఎమ్నీషియా, గతమంతా మర్చిపోయాడు. ఆహా. అందువల్ల తన సొంత పెళ్ళాన్నే ఇది నా భార్య కాదు, అరే రే, ఇది ఎవరో నాకు తెలియదు, ఇది ఎవరో మీరు ఎలాగైనా కనిపెట్టి తీరాలి అని ప్రతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫోటోతో సహా కంప్లైంట్ ఇస్తున్నాడు. మోస్ట్ పిటబుల్ కేసులో ఉంది. అందుకే ఆ పేషెంట్ మీ స్టేషన్ పక్కకు వచ్చాడు అనుకో, సీరియస్ గా తీసుకోవద్దు. సరే చూద్దామని మనసు నొప్పించకుండా సలహా ఇచ్చి పంపించేయి. ఓకే? నమస్కారం సార్, ఏస్ నా పేరు గోపాలకృష్ణ. తర్వాత ప్రెస్ లో సక్రమంగా పని జరుగుతుందా? సార్, నేను ప్రెస్ పెట్టుకున్నది కూడా మీకు తెలిసిపోయిందా? జాతకమే తెలుసు, ఫోటో కూడా తెచ్చుంటావే. సార్, ఆంధ్ర పోలీసులు అంతా ఏమో అనుకుంటారు సార్ అందరూ, కానీ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా మీ తర్వాత నేనని మిమ్మల్ని చూసిన తర్వాతే సార్ తెలిసింది. ఇదే సార్ అమ్మాయి ఫోటో. సార్, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి అమ్నీషియా, కరెక్ట్. సార్, గతం అంతా మర్చిపోయింది, రైట్. ఈవిడ గురించిన వివరాలు నేను కనిపెట్టాలి, అంతే కదా? సార్, నా ఒళ్ళు పులకరిస్తాను సార్. ఏం చెప్పాలో అర్థం నువ్వేం కాదు. చెప్పక్కర్లేదు. శాంతి శాంతి, నిజంగా మీరు ఒక మేధావి సార్. శాంతి శాంతి శాంతి. జాగ్రత్త. ఇలా చూడు, ఆ అమ్మాయి ఎవరైంది కనిపెట్టడం నా బాధ్యత. నువ్వేం చేస్తావంటే ఎండలో ఎక్కువగా తిరగకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే సార్, కొంచెం త్వరగా అది నేను చూసుకుంటాగా. సరే సార్. ఇలా చూడు, అప్పుడప్పుడు నిమ్మకాయ రుద్దుకుని స్నానం చెయ్యి. ఎందుకు సార్? అది నీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ముందు వెనక తెలియని నాకు మానవత్వంతో ఇన్నాళ్ళు ఇంట్లో ఆశ్రయించావే, దానికో థ్యాంక్స్. నీ వైఫ్ నగలన్నీ అమ్మేశాను, ఆవిడకి 10 ఇది అని ఏదేదో మాట్లాడాను, దానికంతా సారీ. ఇప్పుడు నీ మీద లవ్ వచ్చి రియల్ గానే నీ వైఫ్ ని కావాలని వచ్చాను. నన్ను అంగీకరించి నా మెళ్ళో ఒక తాళి కట్టే, అందుకే అడ్వాన్స్ గా ఇంకొక థ్యాంక్స్ అన్నాను. నీకేంట్రా సంతోషం? ధర్మయ్, ఇలా చూడు, మొత్తం మీద అన్నిటికీ ఒకటే సమాధానం, సారీ, బయలుదేరు. కాదు గోపాల్, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంతకాలం నీతో హస్బెండ్ అండ్ వైఫ్ అనే అటాచ్మెంట్తో ఉండి ఇక నిన్ను బాబుని విడిచిపెట్టి నేను ఉండలేను. ఇలా చూడు, డాక్టర్ నీతో ఒక అబద్ధం చెప్పారు, అందువల్ల వచ్చిన అటాచ్మెంట్ ఇది. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా, దయచేసి పో. ఏం గోపాల్, నిజంగా నువ్వు నన్ను లైక్ చేయలేదా? లైక్ చేయడం చేయకపోవడం కాదు సమస్య. నాకు ఇదివరకే పెళ్ళి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. నువ్వు బాగా చదువుకున్నావు, నీ అలవాట్లు పద్ధతులు చూస్తుంటే ఎవరో భాగ్యవంతులింటి అమ్మాయిలు కనపడుతోంది. కొద్ది రోజులు వెయిట్ చేయి, నీ గతం అంతా జ్ఞాపకం వస్తుంది. అప్పుడు నాకంటే మంచి భర్త నీకు దొరుకుతాడు. నో, నేను నిన్నే లైక్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ విల్ కిల్ యూ. థ్యాంక్ యూ. బయట పో. నువ్వు ఒకడు చెప్పింది అర్థం కాలే, పద. ఉండు మ్యాన్. చేతి చేతి ఏం నన్ను పో అని వెళ్ళగొడతావు? ముందు నా శీలానికి బదులు చెప్పు, తర్వాత నేను పోతాను. శీలమా? ఏయ్, వచ్చానంటే దెబ్బలు తింటాను. ఏమ్మా, నీ శీలా నేనేం చేశానమ్మా? ఏం చేసావా? నేను బ్లౌజ్ వేసుకున్నానే, వెనకాల మొత్తం హుక్స్ అన్ని తీసేసి ముందు ఇక్కడంతా మొహం పెట్టి ఆ ఆ ఆ అంటూ సంబరపడిపోలేదా? ఏయ్, నువ్వు దగ్గరకు వచ్చి నుంచున్నావు, అందుకే అలా జరిగింది. అది కూడా ఆఫ్టర్ ఆల్ 5 సెకండ్సే కదా. 5 సెకండ్లేంటి, 1 సెకండ్ ఏంటి? నన్ను ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటున్నావే, అప్పుడు అవతల వాళ్ళ సంస్థానంలో నువ్వెలా చేపెట్టగలవు? పెద్ద ఖజానా మేము దోచుకుంటే ఖాళీ అయిపోవడానికి. ఇంకొద్ది రోజులు పోతే నేను కడుపుతా ఉన్నానని చెప్పేటట్టున్నావే, పోవే. నేనెక్కడికి పోయేది లేదు.
ఇక్కడే ఉండి సత్యాగ్రహం చేయబోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. 600 సరే నా మనసు మాత్రం మార్చుకోను. సార్ 5 నిమిషాలు వెయిట్ చేయండి, బాస్ వచ్చేస్తారు. రానే రానే. బాస్ ఇటు ఇటు. అరే ఏంట్రా ప్రెస్కి ఎవరైనా అప్లోడ్ వచ్చారా? కాదు బాస్, ఈ రోజు నిజంగానే లక్ష్మీదేవి కళ్ళు తెరిచింది. ఏంట్రా నువ్వు అనేది? లోపల పార్టీ ఉన్నారే, 1 సంవత్సరాంతటికి ఆర్డర్ ఇచ్చేలా ఉన్నారు. నిజంగానా? అవును, కానీ అందులో చిన్న చిక్కు. ఏంటి చిక్కు? అదే పాలు ప్రాబ్లం. పాలునా? రేయ్, ఓ సంవత్సరానికి ఆర్డర్ వచ్చేటప్పుడు సైకిల్ అమ్మైనా సరే 5-6 పాలు కొనేద్దాన్రా. అది కాదు, వాళ్ళు ఇప్పుడే ప్రూఫ్ సెటప్ చేసి చూపించి తీరాలంటున్నారు. అయ్యో, ఇప్పుడు ఏంట్రా చేయడం? పక్క ప్రెస్ లీవు, ఆవిడ ఇల్లు పక్కనే ఉంది కదా, గౌరవం చూసుకోకుండా వెళ్ళి తాళాలు తీసుకురండి, పాలు తీసుకుందాం. వద్దు. ఓ సంవత్సరానికి ఆర్డర్ మిస్ చేసుకున్నామో చాలా కష్టం. ఎందడి ఒళ్ళు పట్టడం కొంచెం కూడా సుఖం లేదల్లో. ചേച്ചി ലേഡീസ് కి జెంట్స్ ఒళ్ళు పట్టాలి, జెంట్స్ కి లేడీస్ ఒళ్ళు పట్టాలి, అప్పదన్నీ സുഖം. ഞാൻ മനസ്സിച്ചിంది గోపాల్కి, అతను నన్ను చూడడం లేదు, ഞാൻ എന്താ ചെയ്യും? ചേച്ചി గోపాల్ చేటు వన్ను. ఎడి జోక్ చేయొద్దు. కాదు చేచి, నిజమే పర్ణ్యం, నిజంగానే వన్ను. పాలు కావాలంటున్నాడు. ఓ పాలు, అప్పుడు అది గోపాలే. ఎడి జినుకులే నిన్నే పిలిచలే జాజుపూవే, అరే మావా చాలులే పంతాలొద్దులే నాకు నువ్వే. ഞാൻ കേരള బుల్లిని రోయ్, నిన్ను కోరుకున్న పిల్లను రోయ్, ഞാൻ పంచదార చిలకను రోయ్, నీ సంబరాల జిలకను రోయ్. తిరుచూరు ప్రేమ నేనే చేత, ఏ జింకా జినుకులే నిన్నే పిలిచలే జాజుపూవే, అరే మావా చాలులే పంతాలొద్దులే నాకు నువ్వే. సన్యాసి వేషం వేసి శివ శంభోని పోరాడే, నన్ను ఈ పూట దూరం చేసి ఇక అన్యాయం చేరాదే. తీరని కోరికలన్నీ కోరని నీ జతలన్నీ, తలపులే రేగాలంట, హాసులే చెప్పాలంట. యోగం నాకు యోగం, అందం నీకు సొంతం, నేనే నీకు ఛాన్సు, నాతో ఆడు డాన్సు. నువ్వు ఒకటిస్తే 2 ఇస్తా, 2 ఇస్తే 3 ఇస్తా, తాజా ముద్దులే. ఏ జింగా జినుకులే నిన్నే పిలిచలే జాజిపూవే, అరే మావా చాలులే పంతాలొద్దులే నాకు నువ్వే. ഞാൻ കേരള బుల్లిని రోయ్, నిన్ను కోరుకున్న పిల్లను రోయ్, ഞാൻ పంచదార చిలకను రోయ్, నీ సంబరాల గిలకను రోయ్. తిరుచూరు ప్రేమ నేనే చేట, ఏ జింకా జినుకులే నిన్నే పిలిచలే జాజిపూవే, అరే మావా చాలులే పంతాలొద్దులే నాకు నువ్వే.
మైకం వచ్చేటట్టుంది. ఉదయం నుంచి ఏమీ తినలేదా? మంచినీళ్ళు కూడా తాగలేదు. సరే పద, భోంచేసి వచ్చి కూర్చుందాం. టెంపరీగా ఫుడ్ కోసం మాత్రం నేను ఇంట్లోకి రాను. పర్మనెంట్ గా ఉంచుకోదలుచుకుంటే చెప్పు, నేను వస్తాను. ఓకే? అక్కడే తగలడు. గోపాల్, ఆడదాని ఉసురు మంచిది కాదు. నిన్నంతా పస్తు, ఉదయాన పస్తు, మధ్యాహ్నం పస్తు. ఆలోచించుకో. రండి నాన్న, రండి రండి. ఏంటమ్మా వాకిట్లోనే కూర్చున్నావు? మీ ఆయన ఎప్పుడు వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావా? అవును నాన్న, కూర్చోండి. ఆ, ఏంటి ఈ రోజు రోజు కంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఒలకబోస్తున్నట్టున్నారు? ఏంటేంటేంటి ఎందుకు అలా అడిగావు? అదే సైజు కొంచెం పెద్దదిగా ఉంటేను. ఓహో, పళ్ళు గురించా? అసలు నాకు పెద్ద పళ్ళే ఇవ్వాలని ఆశమ్మా, కానీ మార్కెట్ లో అవైలబుల్ గా లేవు, ఇప్పుడే దొరికాయి. నాకంటే మీ కల్లుడి మీద ఎక్కువ ప్రేమ కదూ? అవును, అతనికి ఇక్కడ ఆకలేస్తే ఎక్కడో ఉన్న నాకు మైకం వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది, మైకవేగా ఇప్పుడు వస్తుంది. గోపాల్, కొంచెం బయటకు వస్తావా? మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. కూర్చోండి. మళ్ళీ వస్తాను. ఏయ్, కూర్చోరా. రా. అవునరా, వయసు మళ్ళిందేం చూస్తున్నా, లేకపోతే నోటుకొచ్చినట్టు తిట్టేదాన్ని. ప్లీజ్ 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 అదంతా ప్లీజ్. కుదరదు. ఏదో వయసు పడిన వాడిని తెలియక తప్పు చేశాను. నేను విడిచిపెట్టనంటే విడిచిపెట్టను. నమస్కారం సార్. సార్, నేను మిమ్మల్ని చూద్దామని స్టేషన్కి వెళ్తున్నాను, మీరే ఇక్కడ కనిపించారు. ఏమిటి విషయం? ఇతను ఇంతకు ముందు నాకు పరిచయం లేదు సార్. ఈయన గారు ఎవరో నేను కనిపెట్టాలి. ఆ? అది కాదు సార్, ఇతను నా మామగారని చెప్పి నా ఇంట్లో దూరాడు. దూరింది కాకుండా ఉండు, ఇప్పుడు నాకు తెలిసింది, చక్కగా తెలిసింది. ఈయన మీ మావగారని చెప్పి మీ ఇంట్లో ప్రవేశించాడు, అంతేగా? అవును సార్, కానీ ఇంట్లో ఉండు, ఒక్క నిమిషం. వెరీ నైస్ టు మీట్ యు. ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ చిట్టెబ్బాయ్. ఐఎమ్ తిరుపతి, మహారాజా ఫ్యామిలీ. రియల్లీ? రాజమండ్రి, విశాఖపట్నం. ఐ సీ. సార్, అతను సిసలైన దొంగ ఫ్రాడ్. అతనికి మీరు షేక్ హ్యాండ్ ఇస్తారేంటండి? ఏయ్, నీ గురించి డాక్టర్ గారు నాకు క్లియర్ గా చెప్పారు. నువ్వు అమ్నీషియా పేషెంట్వి, గతమంతా మర్చిపోయావు. అయ్యో నీ భార్యనే భార్య కదన్నప్పుడు మావగారిని మాత్రం ఒప్పుకుంటావా? మర్యాదగా మావగారిని ఇంటికి తీసుకుపో. సార్, డాక్టర్ ఆ అమ్మాయి గురించి చెప్తే అది నా గురించి అనుకుని తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏయ్, నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నువ్వు పేషెంట్వి లేదా? ఆ, ఏదేమైనా మా అల్లుడు. అల్లుడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి వెండి కూజ దీప గుందులు క్లీన్ చేసి పెట్టు, సాయంత్రం వస్తాను. వెళ్ళవయ్యా, నాలుగు తగిలిస్తాడు. సార్, సిగరెట్ ప్యాకెట్. ఇంకోటి అనుకో. గోపాల్, కొంచెం కూడా దయదాక్షిణం లేకుండా ఒక కన్నె పిల్లను అర్ధరాత్రి నడు వీధిలో వదిలేసావే. ఈ పాపం నిన్ను 7 జన్మల దాకా వదలదు. ఇందులో నా తప్పేం లేదు, అంతా నువ్వే చేశావు. ఇప్పుడు కూడా నువ్వు డాక్టర్ ఇంటికి వెళ్ళాలంటే చెప్పు, నేను తీసుకెళ్ళి వదిలేస్తా. నో, నేను రాత్రి మొత్తం వీధిలోనే కూర్చుంటాను. మరైతే నీ కర్మ. నోరు మూసుకోరా, బుద్ధుళ్ళ మాట్లాడుతున్నావు. చలికో క్వార్టర్ కొట్టాను, నెక్స్ట్ ఫిగర్ ఉంటేనే కదా మజా. ఓరే బ్రదర్, అటు చూడు. హలో బేబీ. హాయ్ గైస్, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? జస్ట్ టు కిల్ ద టైం. పక్కనే పార్క్ ఉంది, వస్తే కాసేపు జాలీగా టైం పాస్ చేద్దాం. జస్ట్ 1 అవర్ లో తిరిగి వచ్చేయచ్చు. నేను వస్తాను. కింద ఒక ఇల్లు ఉంది, అందులో ఒక ఆయన ఉన్నారు. ఆయనతో ఒక మాట మాట్లాడొస్తారా? మళ్ళీ వచ్చిందా? దీన్ని ఉండి చెప్తాను. ఏంటి ఏంటి రేటు మాట్లాడదామని వచ్చాం. రేట్? ఓ, బిజినెస్ కోసం వచ్చారా? రండి, లోపల కూర్చొని లేదు మాట్లాడలేదు. పర్వాలేదు, కొంచెం అర్జెంటు, త్వరగా రేట్ చెప్పండి. సార్, మనది గవర్నమెంట్ ఫెయిర్ ప్రైస్ షాప్ లాంటి సార్, చాలా రీజనబుల్ గా ఉంటుంది. కానీ పక్కన కేరళ ఉందే, అక్కడే 1కి 2 రేట్ సార్. బ్రదర్, పక్కనే కేరళాట. అదే కదా ఆశ్చర్యంగా ఉంది, అసలు మీరున్నారని మాకు ఇప్పుడు తెలిసింది. సార్, ముందు ఈ ఏరియాలో నేను చాలా ఫేమస్. ఎప్పుడైతే ఈ కేరళ పక్కకు వచ్చిందో అప్పటి నుంచి నా మార్కెట్ కొంచెం డౌన్ అయింది సార్. ఎందుకైంది? అది ఎందుకు అడుగుతారు సార్? అక్కడ ఓనర్ ఆడదే, పనిచేసే వాళ్ళందరూ ఆడాళ్లే, వచ్చే వాళ్ళంతా తిన్నగా అక్కడికే పోతున్నారు సార్. అంతేగాక మన దగ్గర ఉన్న మిషన్ ఉందే, బాగా పాతదిలేండి. లేదే, మేము చూసినప్పుడు సరికొత్తగా ఉందే. కాదు సార్, చూసే వాళ్ళకేం తెలుస్తుంది, ఓనర్ నాకు కదా తెలుస్తుంది. మేము తొందరగా వెళ్ళాలి, రేట్ ఎంత చెప్పండి. నేను ఆల్బమ్ చూపిస్తాను, ఏ టైపు సెలెక్ట్ చేశారంటే ఆ తర్వాత నేను రేట్ చెప్తాను. ఓ, దీనికి ఆల్బమ్ కూడా ఉందా? మామూలుగా అందరూ ఆల్బమ్ చూపిస్తారు సార్, అప్పుడే మీకు ఐడియా వస్తుంది.
ఏ ఆల్బమ్ ఎందుకయ్యా, అసలు ఫిగర్ నే చూసాం కదా. ఏంటి ఫిగరా? అవును, పైన అమ్మాయిని చూసాం, అదే మీతో రేటు మాట్లాడుకోమంది. ఇంతసేపు మీరు ఆ రేట్ గురించే మాట్లాడండి. అవును. నా వృత్తినే మార్చేశారు కదా రే రాస్కల్స్. నా చీటికి వేలంత లేదు, మీకు రేట్ మాట్లాడడానికి వచ్చారా దొంగ రాస్కల్స్? మీ కాళ్ళు చేతులు విరగొడతారా? మమ్మల్ని ఎందుకే కొడతావు? ఆ పిల్ల నీతో రేటు మాట్లాడుకోమంది. ఆ పిల్ల దొరకాలి, దాన్ని చంపేస్తానో లేదో చూడండి. ఏయ్, నీ బుర్ర కమాన్ గోపాల్, నన్ను ఎందుకు ఇలా నువ్వు చిత్రం చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటావు? ఒక టీనేజ్ గర్ల్ మిడ్ నైట్ లో నడి వీధిలో కూర్చుంటే వచ్చిపోయేవాళ్ళు రేట్ బేరం చేస్తారు. వీలైనా పర్వాలేదు, మరి ఇంకెవరైనా ఉంటే చేపట్టుకుని లాగుండేవారు తెలుసా? మర్యాదగా లోపలికి తీసుకెళ్ళు. నేనే నిన్ను డాక్టర్ దిగబెట్టి వస్తా పదా. ఏంటి? ఇలా చూడండి, ఆ అమ్మాయికి తన గతం జ్ఞాపకం లేదని నాకు తెలుసు. అది తెలిసే ఊరికే తమాషా చేశాను. ఇంట్లో ఒక అమ్మాయి తండ్రిగా వచ్చాను. కానీ ఇప్పుడు గౌరీని నిజంగానే నా కూతురుగా అనుకుంటున్నాను. అవును గోపాల్, అటు చూడు. నిన్నే తన సొంత అల్లుడుగా భావించి నీకోసమే ఆ కారు కొని తీసుకొచ్చారు. దయచేసి నా కూతుర్ని మీతోనే ఉండనివ్వండి. అవన్నీ తీసుకొని ఆ కారులో నిద్ర బయలుదేరండి. అల్లుడు గారు, నోరెత్తకూడదు, ఇక్కడి నుంచి కదలండి. జరుగు, పక్క జరగమన్నాను కదా. మా నాన్నని అర్థం చేసుకోకుండా. అయ్యో, ఏయ్, ఎందుకు ఆ పక్క వెళ్తావు? చూపి, జరుగు. కూర్చోరా. కాలు దాపు. కొట్టానంటే ఎందుకని బాబుని తీసుకున్నావు? మర్యాద అక్కడ కూర్చోబెట్టు. ఇలా చూడు గోపాల్, రేపటి నుంచి నేను ఇంటి పక్కకు రానే రాను. ఈ ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని. కావాలంటే సాయంత్రం నేనే తీసుకొచ్చి వదులుతాను. రేపటి నుంచి కూడా బాబు నేనే చూసుకోవాలి, అది ఇప్పటి నుంచే చూసుకుంటా. కూర్చోబెట్టు. ప్లీజ్ గోపాల్, ఈ రోజు వీడు నన్ను చూసి కదా ఏడుస్తున్నాడు. రేపటి నుంచి వీడు నన్ను చూడు, ఏడోడు. అదంతా ఏమవుతూ వాడిని ఇలా ముందు. బెగ్ యూ గోపాల్, నేను ఈ కాల్ పట్టుకుంటాను. దయచేసి ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉంటుంది. ప్లీజ్. ఏంటి ఫస్ట్ వైఫ్ వాళ్ళు కులాసాగా ఉన్నారా? చూసి మాట్లాడొచ్చావు కదా. అర్థం కాలే? ఒక అరగంట సేపు పై వరకు వెళ్ళావు మ్యాన్. పోరాడి తిరిగి తీసుకొచ్చేటప్పటికి చాలు బాబోయ్ అనిపించింది. ఆ అమ్మాయి గౌరీ నీ పేరున ఏదో అర్చన జరిపించాలని కోవిలకి వెళ్ళింది. బాబా ఆవిడ దగ్గరే ఉన్నాడు. అదిగో వచ్చేసింది. మీరు వెళ్ళి మిగతా వాళ్ళని చూడండి. బిడ్డను చూడగానే జ్ఞాపకం వచ్చింది. నువ్వెప్పుడు సైకిల్ మీద హడావిడిగా బిడ్డని ఫ్రంట్ను కూర్చోబెట్టుకుని తిరుగుతావే. ఈ రోజు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుందని నీ మనస్సాక్షి చెప్పిందా? బిడ్డను ఎలా వదిలేలేవు? ఈ ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని. ఐ బెగ్ యూ గోపాల్, నేను కాళ్ళు పట్టుకు బతిమాలుతున్నాను. దయచేసి ఒక్క రోజు మాత్రం బాబు నా దగ్గర ఉండని. ప్లీజ్. ఏంట్రా ఎప్పటి నుంచో ఒకటే గోలా? ఆకలిస్తుందని డాడీ నీతో చెప్పి సిగ్నల్ ఇవ్వమన్నారా? ఆ? కొంచెం ఉండు, ముద్దలు చేస్తాను. అప్పుడే కదా ఇద్దరికి తినిపించడానికి వీలుగా ఉంటుంది. చిన్న ముద్ద నీకు, బడా ముద్ద డాడీకి. ఇప్పుడు నీకు చిన్న ముద్ద పెడతాను. ఆ ఆ ఆ
ఈ బడా ముద్ద డాడీకి తినిపిస్తాను. ఏది డాడీ నోరు తెరమను. ఏంట్రా బడాకి మనిషే లేడు? అటు చూడు అక్కడ. గోపాల్ భోజనం రెడీ. రా. రండి. అరే రమ్మంటుంటే. ఎవరా అదే? మీ మామగారు. మామగారా? అవును రండి రండి. ఏం జరిగిందో చెప్పండి. ఏమొద్దు ఊరుకో. చెప్పండి అంటే. ఏమొద్దు ఊరుకోరా. రేయ్ ఏం జరిగింది నువ్వు చెప్పరా. బాస్ ఆ రోజు మీరు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ప్రెస్కి జప్తు నోటీస్ వచ్చింది. ఇక గోవిందా అనుకున్నాను. సడన్ గా ఈయన వచ్చి తన ఆస్తి అంతా అమ్మి రుణం తీర్చేశారు. తప్పుగా అనుకోకండి, నేను ఒంటరిగాని. నాకేదైనా జరగరాంది జరిగితే తలకొరి పడ్డానికి కూడా ఎవరూ లేరు. అందుకనే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా. వేరే ఉద్దేశం లేదు. పదండి భోంచేద్దాం. అల్లుడు, నాకు తలపురి పెట్టడానికి మనవడు దొరికాడు. ఏం లేదు రాబుజీ, తాతయ్యని రా, తాతయ్యని. నువ్వు ఇక్కడ ఆడుకుంటూ ఉండు, నేను బట్టలు మడత పెట్టేస్తాను. గోపాల్, నువ్వు బాబు చూసుకో, ఏడకూడదు. అయ్యో తేలు. అదృష్టం నువ్వు చూసావు. బాబుని కొట్టుంటే ఎంత కష్టం ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకేం కాలేదు. విషయం అయిపోతుందేమో. మనసే ఆలపించుగానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది. మనసే ఆలపించుగానం ఇది,
గీతం ఇది నిరంతరం ప్రేమ రాగం అచంచలం ప్రేమ స్థానం ఇదే మహారాజయోగం సగం సగం పంచుకుందా దేవుని తీర్పు ఇది ఎవరిక మార్చునది మనసే ఆలపించు గానం ఇది భూపాలరాగం అది నీ స్వరం పూచేటి పూలే అవి నా వరం నీ ధ్యాసలేగా నా జీవితం కావాలి నాకే నువ్వు శాశ్వతం ముద్దబంతి నీ కోసం పొద్దులాగా విరిసేనే హద్దులేని ఉల్లాసం కోరి నీకు పంచేనే నా హృదయం నీవే నువ్వు లేక నేలేనులే మనసే ఆలపించు గానం ఇది నీవే పల్లవైన గీతం ఇది బంగారు గంట మనమిద్దరం కళ్యాణమాల నీకంకితం వెన్నెల్లవాన నీ సోయగం నీ తోడు ఉంటే బృందావనం పలకరి ఊహల స్వప్నాలు నీ కోసం వాడిపోని వెన్నెలంట అంతులేని ఈ బంధం చెలి సొగసు తొలి వయసు నా కవివో నందనం మనసే ఆలపించు గానం ఇది నీవే పల్లవైన గీతం ఇది నిరంతరం ప్రేమ రాగం అచంచలం ప్రేమ స్థానం ఇది మహారాజయోగం సగం సగం పంచుకుందా దేవుని తీర్పు ఇది ఓ, ఎవరిక మార్చునది మనసే ఆలపించు గానమిది నీవే పల్లవైన గీతం ఇది నువ్వే తల్లబెట్టు సార్ అవును చాలాసేపు మొక్కుతున్నావే దేవుణ్ణి వేడుకున్నావు నువ్వే వేడుకున్నావు నువ్వు ముందు చెప్పు తర్వాత నేను చెప్తాను చెప్పు
నాకు గతం అని ఒకటి ఉంది. అది ఎప్పటికీ జ్ఞాపకం రాకూడదు. చివరి వరకు నీ ధ్యాసలో నీ నీళ్ళలో తలదాచుకోవాలని వేడుకున్నాను. నువ్వు? గౌరి పోయినప్పుడే నా జీవితం ముగిసిపోయింది. ఏదో బిడ్డ కోసం బతకాలని బతుకుతున్నాను. ఇప్పుడు మళ్ళీ గౌరి నాకు ఇచ్చావు. ఈవిని కూడా అర్ధాంతరంగా నా నుంచి దూరం చేయదని వేడుకున్నాను. ప్రెస్ ఏంటి ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తుంటే రెండు దేహాలు ఒకే ప్రాణంలో ఉందే. డాక్టర్, నేనే తినగా మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. అలాగా మీరే ఇక్కడికి వచ్చారు. నేను గౌరీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వెరీ గుడ్. నేను అదే ఎదురు చూస్తున్నా. ఇప్పుడే మాలలో తాళి తెప్పించి పెళ్లి జరిపించేద్దాం. ఇదిగో డాక్టర్, ఎల్లుండి మంచి రోజని చెప్పారు. పద్ధతిగా శుభలేఖలు అవి వచ్చేయించి. సరే, రేపు నేను ఒక ఫ్లాట్ కొనే విషయంలో పొరుగురు వెళ్లాల్సి ఉంది. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తా. ఎల్లుండి ఉదయం ఇదే కోవెల్లో బ్రహ్మాండంగా పెళ్లి జరిపించేద్దాం. ఓకే డాక్టర్, వెళ్ళొస్తాం. పద. ఒక రోజు గ్యాప్ ఉంది. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకో. అప్పుడే భయం లేకుండా ఉంటుంది. ఏమిటయ్యా బ్రోకరు, నిన్ననే కాటేజ్ చూడడానికి వస్తానని ఫోన్ చేశాను కదా. 40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొచ్చిన తర్వాత తాళాలు లేవు, ఓనర్ పొరుగురు వెళ్ళారు, కిటికీల్లోంచి అద్దాలోంచి చూసుకోమంటున్నావే. ఈ విధంగా చూసా 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. సారీ సార్. ఏమి సారీను. ఏమయ్యా, ఈ కాలనీలో కాటేజెస్ అన్నీ ఒకే టైపు కదా. అదిగో అక్కడ కూర్చున్నాడే, అతని పర్మిషన్ అడుగు. కొంచెం లోపల పోయి చూద్దాం. వద్దు సార్, ఆయనకు మూడీ టైప్ ఎవరితో మాట్లాడరు సార్. ఏమయ్యా, ఆ మారుతి ఎవరిది? ఆయనదే సార్. ఏమిటయ్యా, దాని మీద విత్తులవని రాసింది, ఆయన్ని పోయి మూడీ టైప్ అంటున్నావే. నీకు అడగడానికి మొహమాటం. ఎక్స్క్యూజ్ మీ జెంటల్మన్, కాటేజ్ చూద్దామని వచ్చాను. కీస్ లేవట. మీ కాటేజ్ కొంచెం చూస్తే నాకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం లోపలికి వచ్చి చూడొచ్చా? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సార్, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు తెలుసా? నాకు తెలియదు. మరెందుకని ఆ ఫోటో వంక అంత సూటిగా చూస్తున్నారు? లేదు, ఆ ఫోటో చాలా కళాత్మకంగా ఉంది, అందుకే చూశాను. అవును, ఎవరా అమ్మాయి? ఇల్లు త్వరగా చూసేసి బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఫోటోలో ఒక అమ్మాయి ఉందే, ఎవరు? లోపలికి ఒక ఆయన వెళ్ళారే, ఆయన అమ్మాయి లవర్స్. సడన్ గా ఆ అమ్మాయి ఒక రోజు కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన లైఫ్ మీద వెక్స్ అయి కృంగిపోయారు. ఏ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? ఆహా, లేదు, ఇప్పుడే చూశాను. ఈయన గడ్డం పెంచుకుని ఉన్నాడేమా అనే సందేహంలో అడిగాను. థ్యాంక్ యూ, వస్తా. ప్రెస్కు రూట్ క్లియర్ అయింది. వీడెందుకు దేవదాసులో ఉండాలి? వీడి రూటు క్లియర్ చేసేద్దాం. ఏం లేదు బ్రదర్, నీకంటే వయసులో 10-15 ఏళ్ళు పెద్దవాడిని. యాజ్ ఎ వెల్ విషర్ 2 మాటలు చెప్పొచ్చా? చెప్పండి. లవ్ అనేది పవిత్రమైంది. లవ్ చేసిన అమ్మాయిని మరిచిపోవడం అనేది కష్టమే. కానీ లవ్ ఒకటి మాత్రమే జీవితం కాదు. జీవితం అనే పుస్తకంలో లవ్ అనేది ఒక పేజీ, దట్స్ ఆల్. ఒక పేజీ చిరిగిపోయిందని పుస్తకాన్నే విసిరి పారేయడం మూర్ఖత్వం. మిగతా పేజీలు తిప్పాలి. ఎందుకంటే 3 మాసాలుగా వెతికినా దొరకని అమ్మాయి ఇక మీదట దొరుకుతుందా? కరెక్ట్ గా 3 మాసాల నుంచి అమ్మాయి కనపడడం లేదని మీకెలా తెలుసు? అది మన నోటి మహత్యం. ఏదైనా చెబితే కరెక్ట్ గా ఉంటుంది. నోటికొచ్చింది 3 మాసాలు అనేశాను, అదే సింక్ అయింది. నిజంగా అమ్మాయి గురించి మీకేమీ తెలీదు? దైవ సాక్షిగా నాకేమీ తెలియదండి. ఇంకా నయం, వాగిందేదో తెలివిగా వాగాను. కొంచెం పరాగ్గా ఉంటే ప్రెస్ లైఫ్ లో క్లైమాక్స్ స్టార్ట్ అయి ఉండేదే.
అనమ్మా అమ్మా అనరా అనరా కన్నా రాజా కదూ నా బంగారు కదూ ప్లీజ్ అమ్మా అని పిలువరా పిలువు నాన్న అమ్మా ఒరే మారం చేయకురా నా కోపం వస్తుంది అమ్మా నాన్న అబ్బా నీ నాన్న సంగతి తర్వాత చూద్దాం అమ్మా అనరా ఏంటి గోపాల్ ఇది ఏడాది నిండింది అమ్మా నా అంటే ఏంటంటే మేము మగాళ్ళం అందరం ఎప్పుడు అన్ని విషయాలను కాస్త నిదానం. మీరు వాగుడుకాయలు కదా టక్కున మాట్లాడేస్తారు. అదంతా ఏం కాదు మేం కర్పూరంలాగా గప్పున అంటుకుంటాం మీరు ట్యూబ్ లైట్స్ కొంచెం లేట్ అని చెప్పు కరెక్ట్. అయితే స్టార్టింగ్ లోనే ట్యూబ్ లైట్స్, కానీ పికప్ అయితే మా పవరే వేరు కదరా. నేను చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను కానీ దానికంటూ కాలం కలిసి రావడం లేదు. ఒరే మీ నాన్నని అడిగి అది ఎప్పుడో చెప్పు. ఇదే డబ్బిచ్చి గొడవ కొనుక్కోవడం అంటే. రేయ్, మీ అమ్మతో మాట్లాడి నగ్గడం కష్టం, నువ్వు గద్దు మీ అమ్మ గద్దు. ఇందా నేను వస్తా. ఏమయ్యా నేను హార్న్ కొడుతూ వస్తున్నా కదా, పోలీస్ బండి అయితే నువ్వు హార్న్ కొట్టకూడదా? సరే ఉండు, రివర్స్ లో పెడతా. అయ్యయ్యో అదే బ్లూ మారుతి వ్యాన్. ప్రసు నేనే నీ గొయ్యి తీశాను. క్లైమాక్స్ స్టార్ట్ అయ్యిందే, నో రివర్స్. ఏమైనా సరే ఫార్వర్డ్. అతను మనల్ని చూశాడు అనుకుంటాను. అయ్యో జరుగుతున్నాడే జరుగుతున్నాడే. అయ్యయ్యో వచ్చేసాడే వచ్చేసాడే. రేయ్, నువ్వు అటుపక్క ఎత్తుకో. గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ. ఏంటి డాక్టర్ ఈ రోజే తాళిమాల అన్ని కొని అదెందుకు తీసుకొచ్చారు? అడుగుతావమ్మా? ఆ పురోహితుడు తెలివి తక్కువ దద్దమ్మమ్మా. రేపు తిథి సరిగా లేదు, ఈ రోజే అది 1 గంటలోగా పెళ్లి జరిపించేయాలి అని సడన్ గా వచ్చి చెప్పాడమ్మా. అందుకే అన్ని పట్టుకొచ్చేసాను. ఎక్కడ ప్రెస్? ఇన్స్పెక్టర్ ఇన్విటేషన్ ఇవ్వాలని F1 పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అలాగా పోయ్, నేను సరాసరి అమ్మాయిని తీసుకుని కొండ మీద కోవిలకు వస్తా. నువ్వేం చేస్తావంటే 1 టౌన్ స్టేషన్కి వెళ్ళి అల్లుని వెంట పెట్టుకుని తిన్నగా కొండ మీద కోవెలకి రావాలి, అంతే కదా. డన్. నమస్తే సార్. నాకు పెళ్లి సార్. నీకు పెళ్ళా? అవును సార్, రేపు ఉదయం కొండ మీద కోవిల్లో. అమ్మాయి? ఆ రోజు మీకు అమ్మాయి ఫోటో ఇచ్చానే అదే అమ్మాయి సార్. అయ్యో, నీ భార్యనే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? కాదు సార్, నాకు అమ్మాయికి అసలు ఇంతవరకు పెళ్ళే కాలేదు. రేపు పొద్దున. సరే సరే, నీతో గొడవ ఎందుకు? అవును, ఈ కాసు ఊరందరికి పనిచేసావా? లేదు సార్, డాక్టర్ గారికి ముందు ఇచ్చి అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాను. ఇక మీదే ఊరందరికి పంచుతావా? అది నేను నా కారులో వస్తున్నప్పుడు ముందు వెళ్లే కారులోంచి టేప్ రికార్డ్ జారి కింద పడింది. ఆ కార్ నంబర్ మాత్రం నోట్ చేశాను, 4884. ఈ టేప్ రికార్డ్ వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఆ ఓనర్ ఎవరో కనిపెట్టి చెప్పగలరా? సార్, 4884 అంటే వైట్ కాంటెస్ట్ అయినా? అవును సార్. సార్, అది మన డాక్టర్ గారే సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సార్, నేను వెళ్లే దారిలో డాక్టర్ ఇల్లు, నేను మీకు చూపిస్తాను. సరే. సార్, 7 నుంచి 9 ముహూర్తం. సరే సరే సరే, మర్చిపోకుండా మీరు రావాలి. నేను మర్చిపోనయ్యా. నువ్వు ఆ నిమ్మకాయలు మాత్రం మర్చిపోకు. అల్లు, డాక్టర్ నీ కోసం కొండ మీద కోవెల్లో వెయిట్ చేస్తున్నారు. నేను దగ్గర నుండి తీసుకురమ్మన్నారు. ఏంటి విషయం? ఏంటో తెలీదు, అర్జెంట్ అట. పర్వాలేదు సార్, మనం ఆయన అక్కడికి వెళ్ళి మీట్ అవుదాం. నువ్వు మన బండి తీసుకురా. పదండి. అయ్యయ్యో అమ్మా, లేలే ఏంటి లేచిరా అమ్మా అంటే. ఎందుకు నువ్వు లోపలికి పో. ఇందులోకా? లోపలికి పో. ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? ఇక్కడ ఏమీ లేదుగా. అపచారం అపచారం. ఈ కోవెలకిదే మూలస్థానం, ఆదిశక్తి కొలువు ఉండే చోటు.
కొంచెం సేపు కళ్ళు మూసుకుని అలాగే ధ్యానించు. నేను పిలిచే వరకు బయటికి రాకూడదు. ఎటుపోయాడు ఈ డాక్టరు? తెంగరాడు వాడుగా నా కళ్ళ కనబడ్డాడో ఒకే తన్ను. తను అన్న టైంకి రావచ్చు కదా. నేను కదా బుజ్జి, ఆ డాక్టర్ తోట ఇక్కడికి వస్తానని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏడవరా బుజ్జి. వెనకాల అన్ని పక్కల సరిగ్గా చూసారా? అలసి మరీ గాలించాను అల్లుడు. ఆ డాక్టర్ ఈ ఏరియాలో లేడు. నన్ను అర్జెంటుగా రమ్మని కబురు పంపించారంటే తప్పకుండా వచ్చేస్తారు. సార్, మనం ఎంతసేపు అయినా సరే ఇక్కడ వెయిట్ చేద్దాం. ప్రెస్ ఈ రోజు ఈ పెళ్లి జరగనిచ్చేటట్టు లేడు. నో యూస్. అమ్మా, చేసుకున్న ధ్యానం చాలు, బయటికి రా. ఈ కోవిల్లో ఇంకో ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. ఏంటిది? ఇందులో దూరేమంటే ఆ తర్వాత 1 2 3 అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాల్సిందే. ఎంత దూరం? ఇంటి వరకు. అదే సాంప్రదాయం. ఇంతకు మించి ప్రశ్నలు వేయకు. రెడీ? 1 2 3 పరిగెత్తు. ఏమండి, మన డాక్టర్ గారు ఏమైనా కనిపించారా? అదే అందరం కలిసి వచ్చాం ఇక్కడికి. నేను వచ్చినప్పుడు ఆయన లేరే. 5 నిమిషాలకు ముందే ఇదే చోట ఉన్నామని చెప్పి నేను లోపలికి వెళ్ళి అన్ని పనులు చూసుకొస్తున్నాను. ఒకవేళ కింద కానీ వెళ్ళారా? నేను కొట్టుకే వెళ్తున్నాను. ఆయన ఉంటే పిలుచుకొస్తాను. సరే. సార్, డాక్టర్ డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఉంటాడు. మనిద్దరం కారులోంచి దిగాం కదా, నన్ను చూసి ఎటైనా జారుకుని ఉంటాడు. డాక్టర్ ఏదో వస్తువు పోగొట్టుకున్నారు, అది వారికి అప్పగించాలని కదా మీరు పోలీస్ స్టేషన్లో చెప్పారు. మరెందుకని ఆయన మిమ్మల్ని చూసి పారిపోవాలి? లేదు సార్, కాసేపటికి ముందు ఆ డాక్టర్ నా రూమ్లో అమ్మాయి ఫోటో వంక అదే పనిగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి గురించి అతనికి ఏదో తెలిసినట్టుంది. విషయం ఏమిటని అడిగితే నాకేమీ తెలియదని చెప్పి నీళ్లు నమిలాడు. కానీ నేను సందేహపడి అతన్ని ఫాలో చేయడం మొదలెట్టాను. నేను ఫాలో చేస్తున్నానని తెలియగానే అతను నా నుంచి తప్పించుకున్నాడు. అయితే సార్, అమ్మాయి ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్. నేను ఆ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకరినొకరం ప్రాణాధికంగా ప్రేమించుకున్నాం. ఏంటి? రేపు ఉదయం పెళ్లి లేదు. మీకు ఇచ్చిన శుభలేఖ తిరిగి ఇచ్చేసేయండి. వివాహ పత్రిక ఇచ్చాక ఎవరన్నా తిరిగి మరి అడుగుతారా? అయ్యో. అయ్యయ్యో, అమ్మా! ఈ పెళ్లి వెళ్ళడానికి 2000 రూపాయలు చీర కావాలి. 2000 రూపాయలు చీర. ఇది పత్రిక, ఇది ఏంటి ప్రెస్? నేను నిన్నే కదా కోవిలకి రమ్మన్నాను. నువ్వు ఎవరినో వెంట తీసుకుని వచ్చావేంటి? ఆ అబ్బాయిని అక్కడనే వదిలేసి వచ్చావా? మళ్ళీ ఇక్కడ రాడు కదా. ఆ అబ్బాయిని చూసి మీరు ఎందుకు పారిపోయి వచ్చారు? అదే, ఆ అబ్బాయి దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను, అందుకే పరిగెత్తుకు వచ్చేసాను. ఏ, నీతో ఏమైనా చెప్పాడా? మరేం చెప్పలేదు. మీ ఇంటి అడ్రస్ అడిగాడు, అది చెప్పాను. ఓకే, అది నేను వెళ్ళి నైట్ చూసుకుంటాను. వేరే ఏం చెప్పలేదుగా? లేదు. ప్రెస్, గౌరీ ఇక్కడ ఉంది. ఉదయాన్నే మొదటి వ్యక్తిగా పెళ్లి పందిరికి వచ్చేస్తాను. పెళ్లి బ్రహ్మాండంగా జరిపించేద్దాం. ఓకే? ఓకే.
గోపాల్. రా ఇంటికి పోదాం. గోపాల్ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పోదండా. కూర్చో గోపాల్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయమైనా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంట్లో బాబు ఒంటరిగా ఉంటాడు. పోదండ్రా. ఆ గోపాల్, ఇప్పుడే బాబు నిద్రపుచ్చి మా నాన్న దగ్గర వదిలేసి వచ్చాను. ఏం గోపాల్, రేపొద్దున ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది కదా? ఏంటి సందేహం? అదే, ఉదయం నుంచి ఒక కన్ను అదురుతోంది. ఏమిటని మా నాన్న అడిగాను. ఏమిటమ్మా ఇది, ఉదయాన్నే పెళ్లి, కుడి కన్ను అదురుతుంది అంటున్నావే, అది అపశకను అన్నారు. అది తలుచుకుంటే భయంగా ఉంది. పెళ్లి సక్రమంగా జరగాలని కనకదుర్గమ్మకి, భ్రమరామకి, అలివేలు మంగమ్మకి, ముగ్గురు అమ్మవార్లకు మొక్కుకున్నాను. పెళ్ళైపోగానే మనం 3 గుళ్ళకి వెళ్ళి రావాలి. గోపాల్, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదు. ఇలా చూడు గోపాల్, రేపు ఉదయాన తప్పకుండా పెళ్లి జరుగుతుంది కదా? పెళ్ళి తప్పకుండా జరుగుతుంది గౌరీ. అమ్మా, పెళ్లికి వచ్చేవాళ్ళు మిమ్మల్ని చూడగానే అమాంతం తిరిగి వెళ్ళిపోతారు. మీరు ఆ బాజాలు వాయించే వాళ్ళ దగ్గర నిలబడండి. మీరు నిలబడండి రిసెప్షన్ లో. అమ్మా కాస్త బాబుని ఎత్తుకోమ్మా. డాక్టర్ అక్కడ చూడండి. మనసే ఆలపించుగానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది. మనసే ఆలపించుగానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది. నిరంతరం ప్రేమ రాగం, అచంచలం ప్రేమ స్థానం, ఇదే మహారాజయోగం. సగం సగం పంచుకుందాం, దేవుని తీర్పు ఇది. ఎవరిక మార్చునది, మనసే ఆలపించుగానం ఇది. రాగం అది నీ స్వరం, పూచేటి పూలే అది నా వరం. నీ ధ్యాసలేగా నా జీవితం, కావాలి నాకే నువ్వు శాశ్వతం. ముద్దబంతి నీ కోసం పొద్దులాగా విరిసేనే, హద్దులేని ఉల్లాసం కోరి నీకు పంచానే. నా హృదయం నీదేలే, నువ్వు లేకనే లేనులే. మనసే ఆలపించుగానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది.
బాటలో గోదారి సాగు విడి బాటలో ఏమైనా కూడా ఆ కడలిలో కాకుండా పోరు తను సంగమం దారి తెన్నుతో చక చిలక ఎగిరిపోయిన తన గూటికో నాడు తప్పకుండా చేరులే ఆ మనసు ఈ మనసు ఒకటై చేరాలిలే మనసే ఆలపించు గానం ఇది నీవే పల్లవైన గీతం ఇది నిరంతరం ప్రేమ రాగం అచంచలం ప్రేమ స్థానం ఇదే మహారాజయోగం సగం సగం పంచుకుందాం దేవుని తీర్పు ఇది ఓ, ఎవరిక మార్చునది మనసే ఆలపించు గానం ఇది నీవే పల్లవైన గీతం ఇది పెళ్లిలో విడిపోయాం, మళ్ళీ పెళ్లిలోనే కలుసుకున్నాం. రండి రండి. రా. సారీ, ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయిపోయింది. పర్వాలేదు, ముహూర్తానికి చాలా టైం ఉంది. ఇవిగో మాలలు మార్చుకోండి. కమా. తాళి తీసుకోండి. అన్నయ్య! కొట్టకండి. 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 Thank you, అన్నయ్య! అన్నయ్య, కొట్టొద్దు, please! Damn it! నేను చేసేది చెప్పరా, ఇంకా నా చెల్లెలు లవ్ చేస్తావా? ఐ లవ్ హర్. అన్నయ్య, please! గొంతులు చంపేస్తా. చెప్పు, ఇంకా నా చెల్లెలు లవ్ చేస్తావా? Oh, God! గంగా, గంగా, ఆగు, ఆగు, తొందరపడకు, ఆ మాట విను. అందరినీ కావాలంటే నువ్వు చెప్పగలవు, కానీ మా ఇద్దరు ప్రేమను చెప్పడం నీ వల్ల కాదు. నేను ఉన్నందువల్ల కదా నువ్వు అతని చిత్రాలు చేస్తున్నావు. నేను పోతాను. గంగా! మనిద్దరిని మీ అన్నయ్య లాక్కెళ్ళడం చూసి గుడి పూజారి పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే పోలీసులు వచ్చి మీ అన్నయ్యని అరెస్ట్ చేశారు. నాకు దెబ్బలు తగిలినందువల్ల 10-15 రోజులు హాస్పిటల్లో తెలివి లేకుండా ఉన్నాను. ఆ తర్వాతనే నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రంలో దూకావన్న విషయం తెలిసింది. బాడీ దొరకనందువల్ల నాకెందుకో ఖచ్చితంగా నువ్వు బ్రతికే ఉంటావన్న నమ్మకం కలిగింది. నా నమ్మకం వృధా పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గౌరీ నాకు ఇచ్చావు. ఈవెన్ కూడా మళ్ళీ అర్థాంతరంగా దూరం చేతులు పెట్టుకున్నాను. ఐ లవ్ హర్. గంగా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అనుకున్న ప్రకారంగానే జరిగిపోయింది. ఏం ప్రెస్, దీనివల్ల నీకేమొచ్చింది? నువ్వు బుద్ధుడిలాగా ప్రవర్తించేవే గాని అందువల్ల ఆ అమ్మాయికి ఎంత చిత్రవధో ఆలోచించి చూసావా? అన్నీ సరిపోతాయి డాక్టర్. ఏమిటి సరిపోయేది? నేను సరి చేస్తాను. డాక్టర్ షడప్. డాక్టర్, ఏమైంది గంగా? గంగా, బాబు బాబు బాబు, గంగ గౌరయ్యి చాలా రోజులైంది. ఆ కథంతా ఇప్పుడు వదిలేయి. నేను ఒక మాట అడుగుతాను, దానికి మాత్రం బదులు చెప్పు. నేను ఎందుకు మీకు సమాధానం చెప్పాలి? నువ్వు బదులు చెప్పే తీరాలి. ఇది ముఖ్యమైన సమయం, ముఖ్యమైన సన్నివేశం. చెప్పు, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడ్చావా? ఏం ప్రశ్న అండి ఇది? అయ్యో, నా ప్రశ్నలు సొచ్చు దద్దం అడిగినట్టుగానే ఉంటాయి.
కానీ అందులో ముఖ్యమైన విషయం ఉంది. చెప్పు, మీ అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చావా? ఏడ్చాను. ఏది ఒక్కసారి మీ అమ్మ చచ్చింది అనుకుని ఇప్పుడు ఏడు చూద్దాం. ఏడవమంటున్నా. బుద్ధి లేకుండా మాట్లాడకండి. మా అమ్మ ఎప్పుడో చనిపోయింది, అది తలుచుకొని ఇప్పుడు ఏడవమంటే ఎలా? కరెక్ట్. ఇప్పుడు నువ్వు అన్నావే, అది 100కి 100 పాళ్ళు నిజం. మరపనేది దేవుడు మనకిచ్చిన విలువైన ఆస్తి. అప్పుడప్పుడు ప్రజెంట్లో ఏం జరుగుతుందో అది మన మనసును కదిలిస్తుంది, కానీ ఎప్పుడో జరిగింది కాదు. ఇదిగో ఈ అమ్మాయి 3 మాసాలకు ముందు నీకు దూరం అయింది. ఇప్పుడు నిన్ను చూడగానే ఆహా నా ప్రియుడు వచ్చాడే అని పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగిలించుకోవాలి కదా. అలా కాకుండా ఎందుకు ఏడుస్తోంది? అదిగో అక్కడ నిల్చున్నాడే, అతనికి దూరం కావాలి అనే వేదనతోనే ఆ మనసు కలతపడుతోంది. అదే ప్రజెంట్. ఎప్పుడో చనిపోయిన మీ అమ్మను తలుచుకుని నువ్వు ఏడవలేకపోయావు, కానీ ఇప్పుడు విడిపోయే అతన్ని తలుచుకుని ఎందుకు ఏడుస్తోంది? వీటిలో ఏది పెద్ద దుఃఖమో నువ్వే నిర్ణయించుకో. డాక్టర్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు బదులు చెప్పండి. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, నేను ఇప్పుడు ఏడవను. డాక్టర్, అయ్యో ప్రెస్, ఆ అబ్బాయి వెళ్ళిపోయే మూడుకు వచ్చేసాడు, నన్ను వదిలి. ఆగండి డాక్టర్, నేను అడిగిన దానికి బదులు చెప్పండి డాక్టర్. సీరియస్ పేషెంట్ ఎవరైనా మీరు కాపాడడం జరిగినప్పుడు, డాక్టర్ దేవుడిలాగా మీరు నా ప్రాణాన్ని కాపాడారు, మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదని మీతో అన్నప్పుడు వాళ్ళకి మీరేం బదులు చెప్తారు? చెప్పండి డాక్టర్, ఏం బదులు చెప్తారు? ఇందులో ఏముంది, ఒక డాక్టర్గా నా డ్యూటీ నేను చేశానని చెప్తా. కరెక్ట్. ఆ అమ్మాయికి దెబ్బ తగిలి అనాథగా బీచ్లో పడింది. ఆమె నేను మానవతా దృష్టితో హాస్పిటల్లో చేర్చాను చూడండి, అది నా డ్యూటీ. ఒక డాక్టర్గా ఆమె ప్రాణాన్ని కాపాడారు చూడండి, అది మీ డ్యూటీ. ఇప్పుడు మన ఇద్దరు డ్యూటీలు పూర్తయ్యాయి. అలా మాట్లాడు. కాదు డాక్టర్, మన డ్యూటీలు పూర్తయ్యాయి, ఇక మీరేం మాట్లాడకండి. లవ్ ఈజ్ గ్రేట్ అని అంటారు, అందుకనే వాళ్ళిద్దరూ చావడానికి ప్రయత్నించినా మళ్ళీ బతికొచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి జీవించాలన్నది ఆ దేవుని నిర్ణయం, దాన్ని మనం నెరవేరుద్దాం. పంతులు గారు, అందరినీ లోపలికి వెళ్ళి కూర్చోమని. అందరూ లోపలికి వెళ్ళండి. మన ట్రీట్మెంట్ ఎప్పుడు మిస్ కాదు అనుకున్నాను, ప్రెస్ అప్సెట్ చేశాడే. ఆ అమ్మాయిని పందిట్లోకి తీసుకురండి. పదండి. పెళ్లి కూతురు బెడ్ మీద కూర్చోబెట్టండి. అమ్మాను అమ్మాన్రా. మీ డ్యూటీ పూర్తి ఉండొచ్చు, కానీ నా డ్యూటీ ఇంకా పూర్తి కాలేదు. లవ్ ఇస్ గ్రేట్ అని చెప్పారు, కరెక్టే. కానీ అంతకంటే అమ్మ సెంటిమెంట్ గ్రేటెస్ట్. ఆల్ ది బెస్ట్. ప్రెస్, మన ట్రీట్మెంట్ మిస్సే కాదు, ఎప్పుడు సక్సెస్ఫుల్లే. నువ్వు ఇప్పుడు తాళి కడతావు, ఎప్పుడు తాళి కడతావు, తాళి కట్టకుండానే తదిగణతం మొదలెడతావు. దాని గురించి నాకు బాధే లేదు. ప్రాబ్లం సాల్వ్డ్.
జాంగ్ చక్క 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 జాంగ్ చక్క జాంగ్. రేపు ఉదయం నాకు పెళ్లి సార్. ఏ